నా ప్రియమైన మిత్రులారా, ఈ సృష్టిలో ఎక్కడైతే భగవద్గీతను ఎంతో ప్రేమతో, ఎంతో స్వచ్ఛమైన భక్తితో చదువుతారో లేదా వింటారో, అక్కడ సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కొలువై ఉంటాడని మన పెద్దలు ఎంతో నమ్మకంతో చెబుతారు. ఆయనక్కడ కంటికి కనిపించకపోయినా ప్రత్యక్షంగా ఆ ప్రదేశంలోనే నివసిస్తాడని అంటారు. దీనికి కారణమేమిటంటే, ఆ భగవద్గీతలోని ఈ అమూల్యమైన మాటలన్నీ నేరుగా మన ప్రియమైన శ్రీకృష్ణుడి నోటి నుండే వచ్చాయి. ఈ మాటల గొప్పదనం ఎంత అపారమైనదంటే, ఎంత విశాలమైనదంటే, దానిని కేవలం మన సాధారణ మాటల్లో వర్ణించడం చాలా కష్టమైన పని. అందుకే స్నేహితులారా, మన జీవితాలను పూర్తిగా మార్చేసే శక్తి ఉన్న ఈనాటి ఈ అద్భుతమైన చర్చను మనం మొదలుపెట్టే ముందు, మనమంతా కలిసి మనసులో ఒక చిన్న కాని ఎంతో నిజాయితీతో కూడిన ప్రార్థన చేద్దాం. హే కృష్ణ, ఈ పవిత్రమైన మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న నీ భక్తుడిపై నీ దయను, నీ కరుణల వర్షాన్ని ఎప్పుడూ కురిపించు తండ్రి. అతని మనస్సుకు ఎప్పటికీ చెరగని అంతులేని ప్రశాంతతను ఇవ్వు. అలాగే అతని జీవితంలో ఉన్న చిన్న కష్టాలైనా సరే, పెద్ద కష్టాలైనా సరే, వాటన్నింటినీ శాశ్వతంగా అతనికి దూరం చెయ్యి స్వామి అని వేడుకుందాం. సరే మిత్రులారా, ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. సాక్షాత్తు భగవాన్ శ్రీకృష్ణుడు మనకు నేర్పించిన ఈ జీవితాన్ని ఒక సరైన మార్గంలో ఎలా జీవించాలో తెలిపే ఈ అద్భుతమైన, ఒక అందమైన మాయాజాలం లాంటి ప్రయాణంలో అడుగులు ముందుకు వేద్దాం. స్నేహితులారా, మనలో చాలామందికి ఒంటరితనమంటే ఒక రకమైన తెలియని భయం ఉంటుంది. ఎవరూ లేకపోతే ఎలా బ్రతకాలి అని భయపడుతూ ఉంటారు. కానీ ఒక నిజమేమిటంటే, ఒంటరితనమనేది దేవుడు మనకి వేసిన ఒక శిక్ష కాదు, అదొక శాపం, అంతకంటే కాదు. నిజం చెప్పాలంటే దేవుడు మనకిచ్చిన చాలా విలువైన గొప్ప అవకాశమది. ఈ పైపై మెరుగులున్న లోకంలో కేవలం ఇతరులకు గొప్పలు చూపించుకోవడం కోసం బ్రతికే ఈ ప్రపంచంలో ఏ మనిషి ఎప్పటికీ మనకు శాశ్వతంగా తోడుండడు అనే ఒక కఠోరమైన సత్యం మనకు చాలా లోతుగా అర్థమయ్యే సమయం ఆ ఒంటరితనమే. జీవితానికి సంబంధించిన ఈ అతిపెద్ద చేదు నిజం ఎప్పుడైతే మన కళ్ల ముందు నిలుస్తుందో, అప్పుడు మన ఆలోచనలన్నీ చాలా స్పష్టంగా మారిపోతాయి. ఈ లోకంలో మనకు ఇంకెవరి అండదండలు, ఇంకెవరి సాయం అవసరం లేదని, మనకు మనమే ఒక అతిపెద్ద బలంగా మారాలని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒంటరిగా ఉండటం నేర్చుకోవడం అనేది ఒక బానిస బ్రతుకు కాదు, మన కర్మ, అంతకంటే కాదు. అది ఈ జీవితాన్ని ధైర్యంగా జీవించడానికి కావాల్సిన ఒక అత్యవసరమైన కళ. ఇది ప్రతి మనిషికి ఖచ్చితంగా వచ్చి తీరాల్సిన ఒక గొప్ప విద్య. ఎందుకంటే ఈ జీవిత ప్రయాణం ముగిసినప్పుడు, మన ప్రాణం పోయిన తర్వాత కూడా మనం కేవలం మనతో మాత్రమే ఉండాల్సి వస్తుంది. మన ఆత్మ, మన మనస్సు మాత్రమే మనకు నిజమైన, ఎప్పటికీ తోడుండే స్నేహితులు అని మనం తెలుసుకోవాలి. ఇంత విశాలమైన ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి, అతను తన జీవితంలో ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించినా, అతనికి ఎంతమంది స్నేహితులు ఉన్నా, లేదా చుట్టూ ఉన్న జనాలతన్ని నెత్తిమీద పెట్టుకుని ఎంతగా ప్రేమించినా సరే, జీవితంలో ఏదో ఒక మలుపులో ఆ ఒంటరితనం తాలూకు లోతైన బాధను ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఇది ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషికి ఎదురయ్యే ఒక సహజమైన అనుభవం. ఏ ఒక్క మనిషి కూడా ఈ ఒంటరితనమనే భావన నుండి ఎప్పటికీ తప్పించుకోలేడు. మన జీవితంలో చాలాసార్లు మన చుట్టూ ఉన్న బయటి పరిస్థితుల వల్ల ఈ ఒంటరితనం వస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం చూసుకుంటే, మనకు ఎంతో ఇష్టమైన వారు, మనకు ప్రాణంగా ఉన్నవారు మరణించి శాశ్వతంగా దూరమైనప్పుడు మనకు ఒంటరితనం వస్తుంది. లేదా మనం పుట్టి పెరిగిన సొంత ఊరు, సొంత ఇల్లు వదిలి బ్రతుకు తెరువు కోసం ఏదైనా కొత్త చోటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు మనకు ఎవరూ లేరనిపిస్తుంది. లేదా ఈ సమాజానికి, మనకు తెలిసిన జనాలకు మనం ఏదైనా కారణం వల్ల పూర్తిగా దూరమైనప్పుడు ఇలా జరుగుతుంది. ఈ బయటి కారణాలన్నీ మనల్ని ఒంటరితనం అనే ఒక లోతైన సుడిగుండంలోకి నెట్టేస్తూ ఉంటాయి. కానీ మిత్రులారా, కొన్నిసార్లు ఈ ఒంటరితనం అనేది మనం మన మనస్సు లోతుల్లోకి చేసే ఒక అంతరంగ ప్రయాణానికి మంచి ఫలితం కూడా కావచ్చు. మనం మన సొంత కాళ్ల మీద మనం నిలబడటం నేర్చుకోవడానికి, మన అసలైన ఉనికి ఏమిటో మనం వెతుక్కోవడానికి, మన ఆత్మ లోతులతో మనం ముడిపడిపోవడానికి అదొక అత్యంత విలువైన మార్గంగా కూడా మారుతుంది. బయటి ప్రపంచంలోని ఈ పనికిరాని గోల, జనాలు మాట్లాడే వ్యర్థమైన మాటల నుండి కొద్దిగా దూరంగా జరిగి మన లోపలికి మనం తొంగి చూసుకున్నప్పుడు, మన సొంత ఆలోచనలను మనం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ ఏకాంతం మనకొక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. ఎవరైతే తమ జీవితంలో ఒంటరిగా సంతోషంగా బ్రతకడం నేర్చుకుంటారో, ఎవరి తోడు, ఎవరి అవసరం లేకుండానే తమ మనసు లోపల నిజమైన ఆనందాన్ని, ప్రశాంతతను వెతుక్కోవడం నేర్చుకుంటారో,
నిజం నమ్మండి, వాళ్ళు తమ జీవితానికి తామే రాజులవుతారు. అలాంటి వారు పడే కష్టం లేదా వారు అనుభవించే సుఖం అనేది ఎప్పుడూ ఈ బయటి ప్రపంచం మీద ఆధారపడి ఉండదు. ఇతరులు వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు అనేదానిమీద వాళ్ల సంతోషం ఆధారపడదు. వాళ్ళు తమ సొంత మనసుకు, తమ సొంత భావోద్వేగాలకు అసలైన యజమానులవుతారు. వాళ్ల జీవితానికి సంబంధించిన మంచి చెడు నిర్ణయాలు వాళ్లే ధైర్యంగా తీసుకుంటారు. తమకు కావాల్సిన సంతోషాన్ని వాళ్లే స్వయంగా సృష్టించుకుంటారు. తమ మీద తమకు అంత నమ్మకమున్నప్పుడు ఎవరికీ తలవంచకుండా స్వతంత్రంగా బ్రతికే అలాంటి వ్యక్తుల ముందు ఈ ప్రపంచం మొత్తం దానంతటా అదే తలవంచుతుంది. ఎందుకంటే వారి మనసులోపలి ధైర్యం, వారి మనశ్శాంతి వారికొక ప్రత్యేకమైన వెలుగును, ఒక తేజస్సును ఇస్తాయి. ఈ లోకం తమ గురించి ఏమనుకుంటోంది, లేదా ఎవరైనా తమకు తోడుగా వస్తారా లేదా అనే విషయాలను వాళ్ళు ఏమాత్రం పట్టించుకోరు. ఆ లెక్క చేయనితనమే తమ కాళ్లమీద తాము నిలబడే ఆ స్వయం సమృద్ధి వారి అతిపెద్ద బలమవుతుంది. ఈరోజు మనం ఒంటరిగా ధైర్యంగా జీవించడం ఎలా నేర్చుకోవాలి అనే విషయం గురించి చాలా వివరంగా, లోతుగా మాట్లాడుకుందాం. అంటే దీని అర్థం ఒంటరితనమిచ్చే బాధను గుడ్డిగా భరించమని నేను చెప్పడం లేదు. ఆ ఏకాంతాన్ని ఒక స్నేహితుడిలా ప్రేమగా హత్తుకుని ఆ ఒంటరితనంలో మిమ్మల్ని మీరు మరింత గొప్పగా, మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని నేను చెప్తున్నాను. ఈ పద్ధతి ద్వారా మన కాళ్లమీద మనం ఎలా ఆధారపడటం నేర్చుకోవచ్చో ఈరోజు మనం అర్థం చేసుకుందాం. మన మనసులోని భావాల కోసం, మన మానసిక ప్రశాంతత కోసం, అంతేకాకుండా మన రోజువారీ ఖర్చులకు, మన చిన్న చిన్న అవసరాలకు కూడా ఇతరుల మీద ఆధారపడటాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. మరియు స్నేహితులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మిమ్మల్ని మీరు ఈ విధంగా అన్ని రకాలుగా సిద్ధం చేసుకున్నప్పుడు మీరు లోపలి నుండి ఎంత గట్టిగా, ఎంత బలంగా తయారవుతారంటే ఈ లోకం మొత్తం మీ పాదాల ముందు వంగడం మొదలవుతుంది. ఇక్కడ లోకం తలవంచడమంటే మీరేదో అహంకారంతో జనాల మీద పెత్తనం చలాయిస్తారని, వాళ్లను అణిచివేస్తారని అర్థం కాదు. మీ లోపల ఉన్న అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని, మీ మనసులో ఏ అలజడి లేని ఆ లోతైన ప్రశాంతతను, మీ ఆలోచనల్లో ఉన్న స్పష్టతను చూసి జనాలు దానంతటా అదే మిమ్మల్ని గౌరవించడం మొదలుపెడతారు. మీ మంచితనం వైపు వాళ్ళు ఆకర్షితులవుతారు అని దీని అసలైన అర్థం. మన జీవితంలో మనకొచ్చే బాధలకు, కష్టాలకు అతి పెద్ద కారణమేమిటో మీకు తెలుసా? మనం ఇతరుల మీద చాలా ఎక్కువగా ఆశలు పెట్టుకోవడమే. మనం ఎదుటివారి నుండి ఇది కావాలి, అది కావాలి అని ఎప్పుడూ ఆశలు పెట్టుకోవడమే మన బాధలన్నింటికీ అసలు మూలం. మనం ఎప్పుడైతే ఇతరుల మీద ఆధారపడి ఆశలు పెట్టుకుంటామో అప్పుడే ఈ ప్రపంచంలో అత్యంత దుఃఖాన్ని అనుభవిస్తాం. ఈ ఆశలున్నాయి చూశారు, ముఖ్యంగా ఎప్పటికీ తీరని ఆశలు, లేదా ఇతరుల మీద పూర్తిగా తప్పుగా పెట్టుకున్న ఆశలు. అవి మన జీవితంలో కేవలం నిరాశ అనే బీజాలు నాటడానికి మాత్రమే పనిచేస్తాయి. కాస్త నెమ్మదిగా ఆలోచించి చూడండి. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీ స్నేహితుడో లేదా మీకు బాగా తెలిసిన బంధువులో పరిగెత్తుకుంటూ వచ్చి మీకు సహాయం చేస్తారని, ప్రతి కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు మీకు తోడుగా ఉంటారని మీరు మీ మనసులో చాలా ఆశ పెట్టుకున్నారనుకోండి. తీరా నిజంగా మీకొక కష్టం వచ్చి అవసరం పడినప్పుడు ఏదో వాళ్ల సొంత కారణం చేత వాళ్ళు మీకు సహాయం చేయలేకపోయినా, లేదా కావాలనే మీకు సహాయం చేయకపోయినా అప్పుడు మీరు భరించలేనంత కుమిలిపోయి బాధపడతారు. ఆ క్షణంలో వెన్నుపోటు పొడిచినట్లు, ఎవరైనా మిమ్మల్ని దారుణంగా మోసం చేసినట్లు మీకు అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో మీకంటే ఒంటరి వాళ్ళు, దిక్కులేని వాళ్ళు ఎవరూ లేరని మీరు కుప్పకూలిపోతారు. కానీ మిత్రులారా, ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. దీనికి పూర్తిగా భిన్నంగా ఈ లోకంలో బ్రతికే ప్రతి మనిషికి కొన్ని హద్దులుంటాయని, వాళ్లకు కూడా కొన్ని సొంత సమస్యలుంటాయని, వాళ్లకంటూ వాళ్ల కుటుంబానికి సంబంధించిన కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయని మీరు ముందుగానే మీ మనసులో ఫిక్స్ అయిపోతే ఎలా ఉంటుంది? కష్టకాలంలో బహుశా ఎవరూ నా సహాయానికి రాకపోవచ్చు, నా కష్టం నేనే పడాలి అని మీరు ముందుగానే అనుకుంటే ఆ రాబోయే నిరాశ కోసం మీ మనసును మీరు ముందే పూర్తిగా సిద్ధం చేసుకుంటారు. మీరు అలా ముందుగానే సిద్ధమైనప్పుడు ఇతరులు ఎవరైనా వచ్చి సహాయం చేస్తారని ఎదురుచూస్తూ కూర్చొని మీ అమూల్యమైన శక్తిని, మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోరు. దానికి బదులుగా ఆ శక్తినంతా మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోవడానికి, సమస్యను మీరే పరిష్కరించుకోవడానికి ఉపయోగిస్తారు. అప్పుడు మీరు మూలన కూర్చుని ఏడుస్తూ ఉండకుండా మీ సమస్యకు ఇంకేదైనా దారి ఉందా అని వెతికే పనిలో పడతారు. లేదా మీ సమస్యతో మీరే ధైర్యంగా, ఒంటరిగా పోరాడటానికి సిద్ధమవుతారు. స్నేహితులారా, ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప విజయాలు సాధించిన వాళ్లను, గొప్ప గొప్ప పనులు చేసి అత్యున్నత శిఖరాలను చేరుకున్న వాళ్ల జీవితాలను మీరు చాలా దగ్గరి నుండి గమనిస్తే వాళ్లందరిలో మీకొక ఒకే రకమైన గొప్ప లక్షణం కనిపిస్తుంది. ఆ గొప్పవాళ్లంతా తమ జీవిత ప్రయాణంలో
ఒంటరిగా ధైర్యంగా నడవడం నేర్చుకున్నారు. తమ ప్రయాణంలో ఎవరైనా వచ్చి చెయ్యి పట్టుకుని ముందుకు నడిపిస్తారని, సాయం చేస్తారని వాళ్ళు ఏనాడూ ఎదురు చూడలేదు. వాళ్ళు ఇంకెవరినో కాదు, తమను తామే తమ అత్యుత్తమమైన మరియు బలమైన తోడుగా చేసుకున్నారు. తమ సొంత తెలివితేటల మీద, తమ సొంత కష్టం మీద వాళ్లకు పూర్తి నమ్మకముండేది. తమ కష్టాలను, సమస్యలను పరిష్కరించుకోవడానికి సొంత కాళ్లమీద నిలబడటమే ఏకైక మార్గమని వాళ్లు బాగా అర్థం చేసుకున్నారు. ఇక్కడ సొంత కాళ్లమీద నిలబడటం లేదా స్వతంత్రంగా ఉండటమంటే కేవలం నెలకొక 30-40 వేలు సంపాదించి మన ఖర్చులు మనం చూసుకోవడం మాత్రమే కాదు. మన మనస్సులోని భావోద్వేగాలకు, మన మనశ్శాంతికి కూడా మనమీదే మనం ఆధారపడటం దీని అసలైన అర్థం. ప్రతి చిన్న విషయానికి మనం ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడటం మొదలుపెట్టినప్పుడు మనం లోలోపల చాలా బలహీనపడిపోతాం. మన సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి పూర్తిగా నశించిపోతుంది. మనకొచ్చే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇతరుల వద్ద వెతుకుతాం. ఆ తర్వాత ఏ రోజైతే వాళ్లు మన చుట్టూ ఉండరో లేదా మనకు సాయం చెయ్యరో అప్పుడు మనం పూర్తిగా కుప్పకూలిపోతాం. కాబట్టి స్నేహితులారా, మీ అవసరాలు ఏవైనా సరే, అవి మీ మనస్సుకు సంబంధించినవి కావచ్చు, డబ్బుకు సంబంధించినవి కావచ్చు, లేదా రోజువారీ మీరు చేసే పనులు కావచ్చు. ఆ అవసరాలన్నింటినీ మీరే సొంతంగా తీర్చుకోవడం నెమ్మదిగా నేర్చుకోండి. రాత్రికి రాత్రే పెద్ద మార్పులు తీసుకురావాలని ప్రయత్నించకండి. చాలా చిన్న చిన్న అడుగులతో దీన్ని ప్రారంభించండి. మీ రోజువారీ చిన్న చిన్న సమస్యలకు మీరే సొంతంగా పరిష్కారం వెతికే అలవాటు చేసుకోండి. మీ జీవితంలో మీకు ఏది ఒప్పు, ఏది తప్పు అనేది మీరే సొంతంగా నిర్ణయించుకోవడం నేర్చుకోండి. మీ ముఖంలో చిరునవ్వు కోసం, మీ మనసులోని సంతోషం కోసం ఎప్పుడూ వేరే మనిషి మీద ఆధారపడకండి. మీరిలా స్వయంగా జీవించినప్పుడే మీరు నిజమైన అర్థంలో ఒక స్వేచ్ఛాజీవి అవుతారు. మరియు అప్పుడే ఈ ప్రపంచంలోని పనికిరాని మాయాబంధాల నుండి పూర్తిగా విముక్తులు కాగలారు. మిమ్మల్ని మీరే ఒక మంచి, నిజమైన స్నేహితుడిగా మార్చుకున్నప్పుడు, ఈ లోకంలో ఒంటరిగా ఉన్నా సరే మీలో మీరు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉండటం నేర్చుకున్నప్పుడు, ఈ బయటి ప్రపంచం చూపే ప్రభావం మీ మీద చాలా వరకు తగ్గిపోతుంది. జనాలు మీ గురించి ఏవో పనికిరాని మాటలు మాట్లాడినా, మీ మాటలకు వాళ్ళు ఎలా స్పందించినా, జనాలు మీ జీవితంలోకి రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇలాంటి వాటన్నింటి ప్రభావం మీ మీద నెమ్మదిగా కనుమరుగవుతుంది. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే మీరు సంతోషంతో గాల్లో తేలిపోరు. ఎవరైనా మిమ్మల్ని తిట్టినా, విమర్శించినా లేదా మిమ్మల్ని పక్కన పెట్టినా మీరు ఏమాత్రం భయపడరు. మీకు తెలుసా మిత్రులారా, మీరు ఇతరులతో ఎంత ఎక్కువగా భావోద్వేగపరంగా కలిసిపోతారో, ఎంత ఎక్కువగా జనాలతో పిచ్చి ప్రేమను, వ్యామోహాన్ని పెంచుకుంటారో, అంత ఎక్కువగా మీరే మీ సొంత దుఃఖానికి దారులు తెరుచుకుంటారు. ఎందుకంటే ప్రతి బంధం వెనుక మనం తెలియకుండానే కొన్ని ఆశలు దాచి ఉంచుతాం. ఆ ఆశలు వమ్మైనప్పుడు గుండె పగిలేంత బాధ కలుగుతుంది అనేది ఈ సృష్టి ధర్మం. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన సొంత జీవితపు గొడవలలో చిక్కుకుని ఉన్నాడని అర్థం చేసుకోవడం మనకు చాలా ముఖ్యం. వాళ్లకు వాళ్ళ సొంత పనులుంటాయి, వాళ్ల సమస్యలు వాళ్లకుంటాయి, మరియు వాళ్ల కష్టసుఖాల్లో వాళ్ళు ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఏ ఇతర మనిషికి కూడా ప్రతి క్షణం మీ గురించి మాత్రమే ఆలోచించేంత తీరిక లేదా ఎప్పుడూ మీ ఆశలన్నీ తీర్చేంత ఓపిక బహుశా ఉండకపోవచ్చు. నేను చెప్తున్న ఈ మాటలు వినడానికి మీకు చాలా కఠినంగా, చేదుగా అనిపించవచ్చు. కానీ మిత్రులారా, ఇదే ఈ జీవితం తాలూకు అత్యంత పచ్చి నిజం. తన జీవిత ప్రయాణంలో ఒంటరిగా నడవగలిగే ధైర్యమున్న వ్యక్తి, తన జీవితానికి సంబంధించిన మంచి లేదా చెడు నిర్ణయాలు సొంతంగా తీసుకోగలిగే సత్తా ఉన్న వ్యక్తి, తన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇతరుల ప్రవర్తన మీద ఆధారపడని వ్యక్తి, నమ్మండి, అలాంటి వాడు ఈ లోకంలో ఏదైనా చెయ్యగలడు. అతనిలో ఏదైనా సాధించగల అపారమైన అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎందుకంటే అతని బలం తాలూకు ఖజానా బయట ప్రపంచంలో ఎక్కడో లేదు. అది అతని లోపలే పదిలంగా దాగి ఉంటుంది. మిమ్మల్ని మీరు లోపలి నుండి ఇనుములాగా, ఉక్కులాగా దృఢంగా మార్చుకోవడానికి, మీలో నిద్రపోతున్న అద్భుతమైన శక్తులను నిద్రలేపడానికి మీరు ఖచ్చితంగా మీతో మీరు కొంత సమయం గడపడం చాలా ముఖ్యం. ఏకాంతంలో ఒంటరిగా ఉండే అలవాటు చేసుకోండి. ఈ ఒంటరితనమనేది మీ చుట్టూ ఎలాంటి శబ్దం లేని, ఎవరూ మిమ్మల్ని విసిగించని, మీరు ప్రశాంతంగా కూర్చుని మిమ్మల్ని మీరు లోతుగా అర్థం చేసుకునే అత్యంత అమూల్యమైన సమయం. మీ మనసులో తిరిగే ఆలోచనలను, మీ భావాలను మీరు చాలా దగ్గర నుండి నిశితంగా గమనించవచ్చు. మీలో ఉన్న బలహీనతలను, మీ మనసులోని భయాలను కళ్లలోకి చూసి ఎదుర్కోవచ్చు. మీలో దాగిన బలాలను మీరు స్పష్టంగా గుర్తించవచ్చు. మీ వెంట ఎవరూ లేరని మీకు అనిపించినప్పుడు, మిమ్మల్ని మీరు పూర్తిగా ఒంటరిగా ఫీల్ అయినప్పుడు దాన్ని
దాన్ని మీ లోపంగా లేదా మీరు చాలా బలహీనులని అస్సలు అనుకోకండి. దానికి బదులుగా దాన్ని మీ జీవితంలో వచ్చిన అతిపెద్ద మంచి అవకాశంగా భావించండి. మీ దృష్టి అంతా కేవలం మిమ్మల్ని మీరు మంచిగా మార్చుకోవడంపైనే పెట్టడానికి ఆ భగవంతులు మీకిచ్చిన అందమైన బహుమతిగా దాన్ని భావించండి. ఈ అత్యంత విలువైన సమయాన్ని మీలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి, మిమ్మల్ని మీరు మరింత గొప్పగా డెవలప్ చేసుకోవడానికి, కొత్త విద్యలు మరియు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఉపయోగించండి. మీలో కొత్త నైపుణ్యాలు పెంచుకోండి. మీ జీవిత లక్ష్యమేమిటో ప్రశాంతంగా ఆలోచించి గుర్తించండి. ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ ప్రాణం పెట్టి కష్టపడి శ్రమించండి. మీ ఈ జీవితాన్ని ఒక సరికొత్త మంచి ఆలోచనతో బ్రతకడం మొదలుపెట్టండి. విషయాలను చూసే మీ కోణాన్ని మార్చుకోండి. ఇతరుల నుండి ఎక్కువ ఆశించడం ఈ రోజే ఇప్పుడే మానేయండి. మీకు ఏమైనా ఆశలు పెట్టుకోవాలని ఉంటే అది మీ మీద మాత్రమే పెట్టుకోండి. మీ సొంత కష్టం మీద, మీ తెలివితేటల మీద పూర్తి నమ్మకం ఉంచండి. వాటన్నింటికంటే ముఖ్యంగా మిమ్మల్ని పుట్టించిన ఆ దేవుడి మీద అపారమైన నమ్మకం ఉంచండి. మీ జీవితంలో ఎంత కష్టమైన పరిస్థితులు ఎదురైనా సరే వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవడానికి మీరు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని మీ మీద మీరు గట్టి నమ్మకం ఉంచండి. మీ రేపటిని, మీ భవిష్యత్తును మీ సొంత చేతులతో మీరే నిర్మించుకోండి. మీ శరీరంలోని శక్తిని, మీ అత్యంత విలువైన సమయాన్ని, మీ ఏకాగ్రతను కేవలం మీకు లోపలి నుండి నిజమైన ఆనందాన్ని ఇచ్చే, మీ మనసుకు పూర్తి సంతృప్తిని ఇచ్చే, జీవితంలో మిమ్మల్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపించే పనులపైనే పెట్టండి. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడం, ఏదైనా కొత్త పని చేయడం, ఇతరులకు వీలైనంత మేలు చేయడం లేదా మీ మనసుకు ఎంతో ఇష్టమైన పనిని చేయడం లాంటివి చేయండి. ఈ మొత్తం ప్రపంచంలో మీరు చాలా ప్రశాంతంగా కూర్చుని లోతుగా ఆలోచించి ప్రతీదీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇక్కడ ఉన్న ఏ వస్తువు లేదా ఏ మనిషి ఎప్పటికీ మీ వాళ్ళు కాదని మీకు స్పష్టంగా తెలుస్తుంది. కేవలం మీ ఆత్మ, ఆ పైన ఉన్న పరమాత్మ మాత్రమే ఎల్లప్పుడూ మీకు శాశ్వతంగా తోడుగా ఉంటారు. కానీ స్నేహితులారా, ఈ మాట విని మీరు మనసులో బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇదేమీ చెడ్డ విషయం కాదు. మీరు నిరాశపడాల్సిన నిజం అంతకంటే కాదు. నిజం చెప్పాలంటే ఇది మిమ్మల్ని ఈ ప్రపంచంలోని అన్ని నకిలీ కపట బంధాల నుండి విడిపించి స్వేచ్ఛాజీవిగా మార్చే ఒక గొప్ప సత్యం. ఈ ప్రపంచంలోని ప్రతి బంధం, ప్రతి సుఖ సంతోషాలు, ప్రతి పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండవు. అవి ఈ రోజు ఉండి రేపు మారిపోతాయన్న విషయాన్ని మీరు మీ మనసు లోతుల్లోంచి ఒక్కసారి అర్థం చేసుకుంటే మీ భావోద్వేగాలను మీ గుప్పిట్లో ఉంచుకోవడం మీరు చాలా సులభంగా నేర్చుకుంటారు. మీరు వస్తువులతో, మనుషులతో ఎంతో ప్రేమగా ఉండడం నేర్చుకుంటారు. కానీ వాళ్ళు ఒకవేళ దూరమైతే మీరు కుప్పకూలిపోయేంతలా పిచ్చి ప్రేమను పెంచుకోరు. జనాలు మీతో ఉన్నప్పుడు వాళ్ళ తోడును మీరు పూర్తిగా ఆనందిస్తారు. కానీ వాళ్ళు ఏదో ఒకరోజు మీ జీవితం నుండి వెళ్ళిపోయినప్పుడు మీరు లోపలి నుండి ముక్కలైపోరు, ఏడ్చుకుంటూ కూర్చోరు. మిమ్మల్ని మీరు లోపలి నుండి పూర్తిగా ఉక్కులా స్ట్రాంగ్గా మార్చుకున్నప్పుడు మీ మనశ్శాంతి, మీ మనసులోని స్థిరత్వం ఈ బయట ప్రపంచంలోని వ్యక్తుల మీద లేదా బయట జరిగే సంఘటనల మీద ఆధారపడనప్పుడు, అప్పుడు ఈ ప్రపంచంలోని ఎంత పెద్ద విషయమైనా సరే, ఎంత భయంకరమైన కష్టమైనా సరే లేదా ఎంత పవర్ఫుల్ మనిషి అయినా సరే మిమ్మల్ని లోపలి నుండి ఏమాత్రం కదిలించలేరు. మీరు ఒక పెద్ద పర్వతం లేదా ఒక బండరాయిలాగా మీ స్థానంలో ఎంతో స్థిరంగా, కదలకుండా ధైర్యంగా ఉండిపోతారు. జీవితంలో ఒంటరిగా నడవడం నేర్చుకున్న వ్యక్తిని, తన సొంత అంతర్గత శక్తి సాయంతో బ్రతకడం నేర్చుకున్న వ్యక్తిని ఈ ప్రపంచంలోని ఏ శక్తి లేదా ఏ పెద్ద సవాలు ఎప్పటికీ ఓడించలేదు. బహుశా అతని జీవిత ప్రయాణంలో ఆ వ్యక్తి అప్పుడప్పుడు కింద పడిపోవచ్చు లేదా కొన్ని ఎదురుదెబ్బలు తినొచ్చు. కాని అతను ఎప్పటికీ తన ఓటమిని అంగీకరించడు. అతను మళ్లీ ధైర్యంగా లేచి నిలబడతాడు. ఎందుకంటే అతను నిలబడిన పునాది చాలా బలమైనది. నా ప్రియమైన స్నేహితులారా, మీరు చదువుతున్నా లేదా వింటున్న ఈ మాటలు కేవలం జీవితానికి సంబంధించిన ఏదో ఒక లోతైన నిజాన్ని లేదా నియమాన్ని మీ ముందు ఉంచడం మాత్రమే చేయదు. ఇది మీకందరికీ, అంటే నేరుగా మీకు ఒక ముఖ్యమైన విషయం నేర్పిస్తుంది. అదేంటంటే మీ ఒంటరితనాన్ని, ఈ ఏకాంతాన్ని మీ బలహీనతగా అనుకుని ఏడ్చే బదులు దాన్ని మీ అతిపెద్ద బలంగా ఎలా మార్చుకోవాలి అని. ఈ మాటలు విన్నాక మీరు మీపై మీరు గట్టి నమ్మకముంచడం నేర్చుకుంటారు. మీకు కూడా తెలియని మీ లోపల నిద్రపోతున్న ఆ శక్తులను మీరు గుర్తిస్తారు. వీటన్నింటికంటే ముఖ్యంగా మీరు ఇతరుల నుండి పెట్టుకునే అనవసరమైన ఆశలు, ఆ ఆశలు తీరకపోవడం వల్ల పడే బాధలు, వాటన్నింటినీ మీరు శాశ్వతంగా వదిలేస్తారు. ఈ అవగాహన మీ మనస్సులోని భావాల విషయంలో మిమ్మల్ని పూర్తిగా స్వేచ్ఛగా మారుస్తుంది మరియు మిమ్మల్ని లోపలి నుండి అంతులేని శక్తివంతులుగా ఎదిగేలా తీర్చిదిద్దుతుంది.
సాక్షాత్తు ఆ భగవాన్ శ్రీకృష్ణుడు అత్యంత పవిత్రమైన భగవద్గీత గ్రంథంలో చాలా స్పష్టంగా సూటిగా ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. మన జీవితంలో ఎన్ని కష్టాలొస్తున్నాయో, మనమెన్ని బాధలు పడుతున్నామో, ఆ కష్టాలన్నింటికీ అసలు కారణం కేవలం రెండు విషయాలు. అందులో మొదటిది అజ్ఞానం, అంటే నిజాన్ని తెలుసుకోలేకపోవడం. మరియు రెండవది వ్యామోహం, అంటే ప్రాపంచిక వస్తువుల మీద లేదా మనుషుల మీద విపరీతమైన గుడ్డి ప్రేమ కలిగి ఉండటం. ఇక్కడ అజ్ఞానం అంటే ఏమిటంటే ఈ ప్రపంచం తాలూకు అసలు నిజాన్ని మనం అర్థం చేసుకోలేకపోవడం. ఏ వస్తువులైతే ఒకానొక రోజు ఖచ్చితంగా నాశనం కాబోతున్నాయో, అంతరించిపోతాయో, వాటిని మనం మన అజ్ఞానం వల్ల శాశ్వతంగా ఉంటాయని, ఎప్పటికీ మనతోనే ఉంటాయని పిచ్చిగా నమ్ముతాం. ఇక వ్యామోహం అంటే ఏమిటంటే ఒకానొక రోజు నాశనమయ్యే ఆ వస్తువులతో మనం మనస్సును ఎంత లోతుగా ముడిపెట్టుకుంటామంటే అసలు అవి లేకుండా మనం ఒక క్షణం కూడా బ్రతకలేము అనిపించేంతలా వాటికి బానిసలవుతాం. ఈ ప్రపంచంలో దొరికే తాత్కాలికమైన శాశ్వతం కాని సుఖాలను, అది ఎంతో ఖరీదైన కార్లు కావచ్చు, పెద్ద ఇళ్ల సుఖం కావచ్చు, లేదా మనుషులతో మనకున్న బంధాలు కావచ్చు, లేదా ఈ సమాజంలో దొరికే పెద్ద పదవి, గౌరవం కావచ్చు, వీటన్నింటినీ ఎప్పటికీ మన దగ్గరే శాశ్వతంగా ఉంటాయని మనం భావించి ఇవి ఎప్పటికీ మనకు దూరం కాకూడదని మనస్సులో బలంగా కోరుకున్నప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. ఎందుకంటే ఈ వస్తువులు మనం కోరుకున్నప్పుడు మనకు దొరకనప్పుడు, లేదా దొరికిన తర్వాత మళ్లీ మన నుండి అవి లాక్కోబడినప్పుడు మన హృదయానికి చాలా లోతైన గాయమవుతుంది, తట్టుకోలేనంత విపరీతమైన బాధ కలుగుతుంది. శ్రీకృష్ణుడు మనకు ఎంతో ప్రేమగా వివరిస్తూ జీవితంలో వచ్చే సుఖం, కష్టం అనేవి చలికాలం, ఎండాకాలం లాంటి వాతావరణం లాంటివి అని చెబుతున్నాడు. వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, అది వస్తూ పోతూ ఉంటుంది. అలాగే మన జీవితంలోని సుఖదుఖాల స్వభావం కూడా నిరంతరం మారుతూ ఉండటమే. ఈ వచ్చే పోయే సుఖాలు, కష్టాలకు మనం మరీ ఎక్కువగా కంగారుపడి ఆందోళన చెందకుండా మన మనస్సును పూర్తిగా ప్రశాంతంగా, బ్యాలెన్స్గా ఉంచుకుంటూ ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ధైర్యంగా తట్టుకోవడం మనం నేర్చుకోవాలి. వీటిని మన జీవితంలో ఒక అత్యంత సాధారణమైన, సహజమైన భాగంగా భావించి వాటిని సంతోషంగా స్వీకరించాలి. కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. మనకు మన జీవితంలో ఏదైనా చాలా మంచి జరిగినప్పుడు, మనకు ఎంతో ఇష్టమైన వస్తువు దొరికినప్పుడు, లేదా మన చుట్టూ ఉన్న వాతావరణం అచ్చం మనం కోరుకున్నట్లుగానే మారినప్పుడు ఈ సంతోషకరమైన సమయం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి, ఈ గొప్ప సుఖం ఎప్పటికీ ముగిసిపోకూడదు అనే ఒక అత్యాశ మన మనస్సులో వెంటనే పుడుతుంది. కానీ మిత్రులారా, ఈ మొత్తం సృష్టిని నడిపించే అతిపెద్ద నియమమే మార్పు. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు, గడిచే ప్రతి ఒక్క క్షణం నిరంతరం మారుతూనే ఉంటుంది. మనకొచ్చే సుఖమైన, మనం పడే కష్టమైన ఈ రెండూ శాశ్వతంగా మనతో ఉండవు. అవి ఆకాశంలో ఎగిరే మబ్బుల్లాంటివి. ఒకసారి వస్తాయి, కాసేపటికి గాలి కొట్టి ఎగిరిపోతాయి. కానీ మనుషులమైన మనం, మనకు అసలు విషయం తెలియకపోవడం వల్ల, మన గుడ్డి వ్యామోహం వల్ల ఆ క్షణకాలం పాటు ఉండే సుఖాలను శాశ్వతమని నమ్మి వాటితో విపరీతంగా అతుక్కుంటాం. కాలచక్రం తిరిగినప్పుడు ఆ వస్తువులు మారినా లేదా మన చేజారిపోయినా మనం వెక్కి వెక్కి ఏడుస్తాం, చాలా తీవ్రమైన బాధలో కూరుకుపోతాం. ఈ విషయాన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చాలా చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక సామాన్య వ్యక్తికి చాలా విలువైన, అతనికి ఎంతో ఇష్టమైన ఒక వస్తువు దొరికిందనుకోండి. ఉదాహరణకు తను ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బుతో ఏదో మెరిసిపోయే కొత్త కారు కొన్నాడో, లేదా చాలా ఖరీదైన కొత్త ఫోన్ కొనుక్కున్నాడో అనుకుందాం. ఆ కొత్త వస్తువు తన చేతికి రాగానే అతను ఆనందంతో ఉబ్బితబ్బిబవుతాడు. పదే పదే తన ఆ కొత్త వస్తువుని చూసుకుంటాడు. దాన్ని పదే పదే తుడుస్తూ తన ప్రాణం కంటే ఎక్కువగా కంటికి రెప్పలా చూసుకుంటాడు. కానీ ఆలోచించండి, ఒకవేళ ఏదో ఒకరోజు అతని దురదృష్టం కొద్దీ ఆ ఖరీదైన కారు లేదా ఫోన్ ఎవరైనా దొంగలించినా, లేదా కిందపడి పగిలిపోయినా, లేదా కాలక్రమేణా అది పాతబడిపోయినా ఆ వ్యక్తికి భయంకరమైన బాధ కలుగుతుంది. ఇప్పుడిక్కడ మనం చాలా ప్రశాంతంగా ఆలోచించాల్సిన విషయమేమిటంటే, ఆ వ్యక్తి కూర్చుని ఏడవడానికి, కుమిలి కుమిలి బాధపడటానికి అసలు కారణం ఆ కారు లేదా ఫోన్ కాదు. ఎందుకంటే ప్రాణం లేని ఏదో ఒక వస్తువు ఒక మనిషికి అంత బాధను ఎలా ఇవ్వగలదు? ఆ బాధకు అసలు కారణం ఆ వ్యక్తికి తన కొత్త వస్తువు మీద ఉన్న విపరీతమైన గుడ్డి అటాచ్మెంట్, అతని మనస్సులో ఉన్న వ్యామోహం. ఒకవేళ ఆ మనిషి ఆ కారుకు లేదా ఫోన్కు అంతలా పిచ్చిగా అతుక్కుపోకుండా ఉంటే, దాన్ని కేవలం తన అవసరం తీర్చుకునే ఒక వస్తువుగా మాత్రమే భావించి ఉంటే, ఆ వస్తువు పోయినప్పుడు లేదా పగిలిపోయినప్పుడు
అతనికి అంత పెద్ద లోతైన బాధ ఎప్పుడూ కలిగేది కాదు. ఈ ప్రపంచంలో వస్తువులు వస్తూ పోతూ ఉంటాయన్న నిజాన్ని అతను చాలా తేలికగా అంగీకరించి ముందుకు సాగేవాడు. మన బంధాల పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. చాలాసార్లు మనం మనకు సంబంధించిన ఒక మనిషితో ఎంతగా అతుక్కుపోతామంటే వాళ్ళు లేకుండా ఒక్క క్షణం కూడా మనం బ్రతకగలమా అని కనీసం ఊహించలేం కూడా. ఒకవేళ ఆ మనిషి ఏదైనా కారణం చేత మనకు దూరంగా వెళ్ళిపోయినా, లేదా వాళ్ళు ఎప్పుడైనా మనకు దూరమవుతారు అన్న చిన్న ఆలోచన మన మనస్సులోకి వచ్చినా మనం విపరీతంగా భయపడిపోతాం. నిజం నమ్మండి, ఈ గుడ్డి వ్యామోహం కూడా మన జీవితంలోని అతిపెద్ద కష్టాలలో ఒకటి. ఏదైనా వస్తువుతో, అంటే మనం కట్టుకున్న పెద్ద ఇల్లు, మనం కొన్న లగ్జరీ కారు, లేదా మన బ్యాంక్ అకౌంట్లో జమ చేసిన లక్షల కొద్దీ డబ్బు, వీటన్నింటితో ఎంతగా ముడిపడిపోతామంటే ఒకవేళ వీటిలో కొంచెం లోటు వచ్చినా, లేదా ఇవన్నీ మన చేజారిపోయినా మన జీవితమే పూర్తిగా వృధా అయిపోయినట్లు, ఇక బ్రతకడం అనవసరమన్నట్లు ఫీల్ అవుతాం. అంతేకాదు ఫ్రెండ్స్, చాలాసార్లు మనం మన సొంత ఆలోచనలతో, మన నమ్మకాలతో, మన ఆలోచన విధానంతో కూడా ఎంత లోతైన వ్యామోహం పెంచుకుంటామంటే ఎవరైనా వేరే మనిషి మన మాటను తప్పుపడితే, లేదా మన ఆలోచనలను ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే మనకు విపరీతమైన కోపం వస్తుంది, లేదా మన మనసుకు చాలా గాయమవుతుంది. మన ఉనికినే ఆ ఆలోచనలతో ముడిపెట్టేసుకుంటాం. ఇది పూర్తిగా తప్పు పద్ధతి. ఈ లోకంలో ఏదైనా విషయంతో, అది ప్రాణమున్న మనిషి కావచ్చు, ప్రాణం లేని వస్తువు కావచ్చు, లేదా ఏదైనా ఒక ఆలోచన కావచ్చు, దానిమీద మనకు విపరీతమైన వ్యామోహం ఏర్పడినప్పుడు ఎక్కడ ఆ వస్తువు మనకు దూరమవుతుందో అన్న భయం నీడలోనే మనం జీవితమంతా అతుక్కుని బ్రతుకుతాం. కోల్పోతామనే ఈ భయం మన మనశ్శాంతిని మొత్తం హరించేస్తుంది మరియు మనల్ని లోపలి నుండి భయస్థులుగా, ఎప్పుడూ ఒక రకమైన అభద్రతాభావంతో మారుస్తుంది. మన ఈ వ్యామోహానికి సంబంధించిన ఆశలు తీరనప్పుడు, మనం పిచ్చివాళ్లలా అతుక్కుపోయిన ఆ వస్తువు లేదా మనిషి మనకు దొరకనప్పుడు మనం చాలా లోతైన షాక్కు గురవుతాం. తీవ్రమైన దుఃఖం, నిరాశ మనల్ని పూర్తిగా కమ్మేస్తాయి. మనం మన పంతానికి పోయి వస్తువులను, జీవిత పరిస్థితులను, లేదా వేరే మనుషులను మన గుప్టీలో, మన కంట్రోల్లో పెట్టుకోవాలని పనికిరాని ప్రయత్నం చేసినప్పుడు, ఎందుకంటే మన వ్యామోహమే మనల్ని ఇలా చెయ్యమని ఉసిగొల్పుతుంది కాబట్టి మనం ఇలా చేస్తాం. మనం నిరంతరం ఒక వింతైన టెన్షన్లో, ప్రతి క్షణం ఒక ఆందోళనలో కూరుకుపోతాం. మరియు మిత్రులారా, మీరు జాగ్రత్తగా గమనిస్తే మన జీవితంలోని చాలా కష్టాలకు, బాధలకు ఇదే అత్యంత అసలైన, లోతైన కారణమని అర్థమవుతుంది. ఈ రోజుల్లో చాలామంది తమ జీవితంలో ఏ చిన్న బాధ వచ్చినా అది తమ చుట్టూ ఉన్న చెడ్డ పరిస్థితుల వల్లే అని, ఇతరులు తమ పట్ల చేసిన తప్పుడు ప్రవర్తన వల్లే అని, లేదా తమ బ్యాడ్ లక్, దురదృష్టం వల్లనే అని నమ్ముతుంటారు. వాళ్ళు తరచూ ఇలా చెబుతుంటారు, అరే ఆ మనిషి నన్ను దారుణంగా మోసం చేశాడు, అందుకే ఈరోజు నేనింత బాధపడుతున్నాను, లేదా నాకు ఆ మంచి ఉద్యోగం రాలేదు, అందుకే నేను చాలా టెన్షన్లో ఉన్నాను. లేదా కొందరు, ఈరోజు బయట వాతావరణం బాగాలేదు, అందుకే నా మూడు పాడైపోయింది, నా మనసంతా భారంగా ఉంది అని రకరకాల సాకులు కూడా అంటారు. కాని వీటన్నింటి వెనక ఉన్న పచ్చి నిజమేమిటంటే, మన బాధలకు అసలైన మూలం మన శరీరానికి బయట ఈ ప్రపంచంలో ఎక్కడో లేదు. ఆ బాధకు అసలు మూలం మన లోపలే దాగి ఉంది. తీరని, అంతులేని మన ఆశలు, ప్రాపంచిక విషయాలతో మనకున్న విపరీతమైన పిచ్చి ప్రేమ మరియు మన గుడ్డి వ్యామోహమే మనకు వచ్చే బాధలన్నింటికీ అసలు కారణం. బయట ఏం జరిగినా అదొక సాకు మాత్రమే. ఆ బయటి సంఘటనలు కేవలం మన లోపల ముందు నుండే దాగి ఉన్న ఆ వ్యామోహాన్ని, ఆ అజ్ఞానాన్ని బయటకు లాగి నిలబెడతాయి అంతే. అసలు విషయం మనసు లోతుల్లో నుండి వచ్చే నిజమైన భావాలకు సంబంధించింది. మనసులో ఎవరిపైనైనా నిజమైన ప్రేమ ఉంటే దానికి ఎలాంటి బయటి ఆర్భాటాలు, ఇతరులకు చూపించుకునే గొప్పలు అవసరం లేకుండానే అది బ్రతుకుతుంది. అలా కాకుండా ప్రేమ అనేది కేవలం పైటి చూపించడానికి మాత్రమే నటిస్తే, 7 అడుగులు వేసి పెళ్లి అనే పవిత్ర బంధంలో ముడిపడిన తర్వాత కూడా ఆ భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ అస్సలు ఉండదు. చాలా పెళ్లిళ్ళు కేవలం ఒక ఒప్పందంలాగా, ఒక సర్దుబాటులాగా మిగిలిపోవడం మీరు సమాజంలో చూసే ఉంటారు. ఆ బంధాల్లో ప్రేమ తాలూకు ఏ స్పందన, ఏ తీపితనం మనకు అనిపించదు. ఎందుకంటే ఆ బంధాల పునాదిలో బహుశా ఏదో ఒక వ్యామోహం ఉండొచ్చు, లేదా ఏదో ఒక స్వార్థం దాగి ఉండొచ్చు, లేదా సమాజం ఏమనుకుంటుందో అన్న భయం, ఒత్తిడి ఉండొచ్చు. కానీ అక్కడ 2 హృదయాల స్వచ్ఛమైన, పవిత్రమైన కలయిక అస్సలు ఉండదు. మిత్రులారా, ఈ విషయాన్ని మీరెప్పుడూ గుర్తుంచుకోండి.
మీ మనసులో ఎవరికైనా హాని చేయాలనే ఆలోచన వచ్చినా లేదా ఎవరికైనా నష్టం కలిగించాలనే బుద్ధి పుట్టినా ఆ తప్పుడు ఆలోచనను వెంటనే రేపటికి వాయిదా వేయండి. ఈ చెడ్డ పనిని నేను ఈరోజు చెయ్యను, రేపు చేస్తాను అని అనుకోండి. బహుశా రేపు పొద్దున్న కల్లా మీ మనసు మారిపోవచ్చు. మీ తప్పు మీకు రియలైజ్ అయ్యి మీరు ఆ పాపం చెయ్యకుండా ఆగిపోవచ్చు. కానీ మీ మనసులో ఏదైనా చాలా మంచి పని చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు, ఏదైనా పేదవాడికి లేదా అవసరంలో ఉన్నవాడికి సాయం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు, లేదా ఏదైనా పుణ్యకార్యం చేయాలని అనిపించినప్పుడు దాన్ని రేపటికి అస్సలు వాయిదా వేయకండి. ఆ పనిని ఈరోజే ఇప్పుడే పూర్తి చేసేయండి. ఎందుకంటే మంచి పని చేయడానికి మనం ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు. రేపేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బహుశా ఆ మంచి పని చేసే గొప్ప అవకాశం మీ చేతుల్లోంచి శాశ్వతంగా జారిపోవచ్చు కదా. మార్పును ఎప్పుడూ సంతోషంగా అంగీకరించడం మరియు ఈ ప్రపంచంలో ఎప్పటికీ మారని ఏకైక నియమం మార్పు మాత్రమే అని మీ మనసులో బలంగా నాటుకోవడం చాలా ముఖ్యం. ఈ అవగాహన మిమ్మల్ని ఎలాంటి కష్టమైన సమస్యలతో కూడిన పరిస్థితుల్లోనైనా ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది. అంతేకాదు, ఇది మీకు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే శక్తిని కూడా ఇస్తుంది. మీ జీవితంలో వచ్చే మార్పులను పట్టుకొని ఏడవడం, వాటిని వ్యతిరేకించడం లేదా వాటితో పోరాడడం మానేసి నదిలో ప్రవహించే నీటిలాగా ఆ మార్పుతో పాటు ప్రశాంతంగా ప్రవహించడం నేర్చుకుంటే మీ జీవితంలోని సగం కష్టాలు అలానే మాయమైపోతాయి. ఈ జీవితం అనేది చాలా పెద్ద సుదీర్ఘమైన ప్రయాణం. ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో మీరు దారిలో కనిపించే ప్రతి ఒక్కరి మాటకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. జనాలు చేసే ప్రతి చిన్న కామెంట్కు మీరు రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. లేదా అందరి విమర్శలు వేలాకోలాలు విని మీ మనసును నొప్పించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అలా అందరికీ సమాధానం చెప్పడం మానేయండి. మీ విలువైన ఎనర్జీని, మీ లోపలి శక్తిని ఆదా చేసుకోండి. మరీను ఆ దాచుకున్న శక్తిని మీ జీవితంలో నిజంగా అర్థవంతమైన ముఖ్యమైన పనుల కోసం వెచ్చించండి. జనాల పనికిరాని మాటలను గాలికొదిలేయడం, వాటిని పట్టించుకోకపోవడం నేర్చుకోండి. కాలం అనేది ఎవరి కోసము క్షణం కూడా ఎదురుచూడనప్పుడు, అది ఒక నదిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నప్పుడు, మరి మీరు ఏదైనా మంచి పని చేయడానికి సరైన ముహూర్తం వస్తుందని ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఏదైనా మంచి పని ప్రారంభించడానికి మనం పంచాంగంలో శుభముహూర్తం చూసుకోవాలా, లేదా మన మూడ్ సెట్ అయ్యే వరకు అలానే వెయిట్ చేయాలా? ఎప్పుడు ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి. ఇప్పుడు నడుస్తున్న ఈ క్షణం, మీరు ఊపిరి పీల్చుకుంటున్న ఈ క్షణమే మీకు ఈ ప్రపంచంలో అత్యుత్తమమైన మరియు సరైన సమయం. ఈ ఒక్క క్షణాన్ని అత్యంత అద్భుతంగా, మంచిగా వినియోగించుకోండి. స్నేహితులారా, పైకి చెడ్డవాడిగా కనిపించడానికి మరియు నిజంగా చెడ్డ మనిషిగా ఉండడానికి మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. కొన్నిసార్లు మనిషికి ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే తనను, తన వాళ్లను కాపాడుకోవడానికి కొంచెం కఠినంగా మారాల్సి వస్తుంది. బయటి వాళ్ల దృష్టిలో పైకి చూడడానికి అతను కొంచెం చెడ్డవాడిగా, కరుకుగా కనిపించాల్సి వస్తుంది. కానీ లోపల అతని మనసు చాలా స్వచ్ఛంగా, మంచిగా ఉండొచ్చు. కానీ చెడ్డవాడిగా ఉండటం అనేది ఒక మనిషి క్యారెక్టర్కే ఉన్న అతిపెద్ద లోపం, దోషం. చెడ్డ మనిషి ఉద్దేశ్యమే లోపల పూర్తిగా పాడైపోయి, కుళ్ళిపోయి ఉంటుంది. మన జీవితంలోని కష్టాలన్నింటికీ అతి ముఖ్యమైన మూలం మన కంట్రోల్లో లేని మన కోరికలే అని శ్రీకృష్ణుడు గీతలో వివరిస్తున్నాడు. ప్రపంచంలో ఏదైనా వస్తువుతో, ఏదైనా పని ఫలితంతో లేదా ఏ మనిషితోనైనా మన భావోద్వేగాలను చాలా లోతుగా ముడిపెట్టేసుకున్నప్పుడు, వారితో గుడ్డిగా వ్యామోహం పెంచుకున్నప్పుడు, ఆ వస్తువు మనకు దొరకనప్పుడు లేదా దొరికిన తరువాత పోయినప్పుడు మనం భరించలేనంత బాధను అనుభవిస్తాం. ఉదాహరణకు, మనం ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాం అనుకుందాం. మన ఉద్యోగంలో ప్రమోషన్ తెచ్చుకోవాలనే విపరీతమైన కోరిక మన మనసులో బలంగా ఉంది. ఆ ప్రమోషన్ పొందడం కోసం మనం రాత్రింబవళ్లు కష్టపడి చాలా ఎక్కువగా శ్రమిస్తాం. కానీ సమయం వచ్చినప్పుడు ఏదైనా కారణం చేత ఆ ప్రమోషన్ మనకు రాకపోతే మనం చాలా ఎక్కువగా బాధపడతాం, ఏడుస్తాం. కానీ మనం చాలా ప్రశాంతంగా కూర్చుని లోతుగా ఆలోచిస్తే నిజానికి మనం పడుతున్న ఆ బాధ ప్రమోషన్ రాలేదని కాదు, ఆ ప్రమోషన్ ఎలాగైనా పొందాలని మనం పెంచుకున్న తీవ్రమైన కోరిక, మనసులో మనం దాచుకున్న ఆ వ్యామోహం వల్లనే మనకు అంత బాధ కలుగుతుంది. ఒకవేళ మనం మనవంతుగా మన పనిని, మన కష్టాన్ని పూర్తిగా నిజాయితీగా చేసి దాని ఫలితం ఏమొస్తుందనేది ఆ పైవాడికే వదిలేసి ఉంటే, అవును,
మన కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదే అని కొంచెం నిరాశ ఖచ్చితంగా కలిగేది. కానీ మనల్ని లోపలి నుండి ముక్కలు చేసేంత, కుప్పకూల్చేంత లోతైన బాధ మాత్రం ఎన్నటికీ కలిగేది కాదు. అచ్చం ఇలాగే మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వ్యక్తి మన జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోయినప్పుడు అది వాళ్ళు చనిపోవడం వల్ల ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళడం కావచ్చు, లేదా ఏదైనా పెద్ద గొడవ వల్ల మన బంధం తెడిపోవడం కావచ్చు, ఆ సమయంలో మనకు కలిగే బాధను మనం అస్సలు తట్టుకోలేము. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ భరించలేని బాధ కేవలం ఆ ప్రియమైన వ్యక్తి వెళ్ళిపోయాడనే ఒకే ఒక్క కారణం వల్ల కలగడం లేదు. మనం లోలోపల వాళ్ళను ఎప్పటికీ కోల్పోకూడదని గట్టిగా అనుకున్నాం కాబట్టే ఈ బాధ ఇంత భయంకరంగా ఉంది. మనం ఆ మనిషితో చాలా లోతుగా అటాచ్ అయ్యున్నాం, వ్యామోహం పెంచుకున్నాం. మన జీవితం అంతా సంతోషాన్ని ఆ మనిషి ఉండటం లేదా లేకపోవడం అనే దానితోనే ముడిపెట్టేసుకున్నాం. వాళ్ళు లేని జీవితాన్ని మనం ఊహించలేదు. అందుకే మనకొచ్చే బాధల్లో చాలా శాతం బయటి ప్రపంచం నుండో లేదా బయటి మనుషుల నుండో నడుచుకుంటూ మన దగ్గరకు రాదని, అది మన లోపలే మన సొంత ఆలోచనల నుండి, అంతులేని మన కోరికల నుండి మరియు మనం పెంచుకున్న వ్యామోహం నుండే పుడుతుందని మనం అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం. మన ఈ వ్యామోహం తాలూకు అతిపెద్ద స్పష్టమైన ప్రభావం ఎక్కడైనా కనిపిస్తుందంటే అది మన కుటుంబ బంధాలు, స్నేహ బంధాల మీదే పడుతుంది. మనం ఎవరి మీదైనా విపరీతమైన వ్యామోహం పెంచుకున్నప్పుడు ఆ వ్యక్తి మన సొంత పిల్లలు కావచ్చు, మన జీవిత భాగస్వామి కావచ్చు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు కావచ్చు, లేదా మన ప్రాణ స్నేహితులు కావచ్చు. మనం తెలియకుండానే ఏ ఆలోచన లేకుండా ఆ మనిషిని మన ఆశల ప్రకారం, మన కోరికల చట్రంలోకి బలవంతంగా ఇరికించడానికి ప్రయత్నిస్తాం. ఎదుటి వ్యక్తి అచ్చం మనకు నచ్చినట్లే ప్రవర్తించాలని, మనం ఆలోచించినట్లే వాళ్ళు కూడా ఆలోచించాలని, జీవితంలో మనకు ఏది సరైనది అనిపిస్తుందో అవే నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలని మనం లోలోపల కోరుకోవడం మొదలుపెడతాం. ఉదాహరణగా చూస్తే, తరచుగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చాలా ఎక్కువ వ్యామోహం పెంచుకుంటారు. వాళ్ళు తమ పిల్లల ప్రతి చిన్న పెద్ద విషయాల గురించి టెన్షన్ పడుతుంటారు. వాస్తవానికి తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచించడం చాలా సహజమే. కానీ ఈ సహజమైన ఆందోళన ఒక గుడ్డి వ్యామోహంగా మారినప్పుడు పిల్లలు ఎప్పుడూ తమ ఇష్టాల ప్రకారమే నడుచుకోవాలని వాళ్ళు కోరుకుంటారు. పిల్లలు ఎప్పుడూ వాళ్ల కోసం తాము ఎంచుకున్న మార్గంలోనే నడవాలని వాళ్ళు బలంగా అనుకుంటారు. కానీ ఆ పిల్లాడు పెద్దవాడై తన జీవిత నిర్ణయాలు తాను సొంతంగా తీసుకోవాలనుకున్నప్పుడు, తన దారి తాను వెతుక్కోవాలనుకున్నప్పుడు ఆ పిల్లాడిపై విపరీతమైన వ్యామోహం ఉన్న ఆ తల్లిదండ్రులు చాలా బాధపడతారు. తమ బిడ్డ తమ మాట వినడం లేదని, తమను అవమానిస్తున్నాడని, లేదా తమకు చాలా దూరం అవుతున్నాడని వాళ్ళు తప్పుగా ఫీల్ అవుతారు. ఈ గుడ్డి వ్యామోహమే మన తీయని బంధాల్లో తీపికి బదులు చాలా పెద్ద చేదును, ఆందోళనను నింపేస్తుంది. నిజం చెప్పాలంటే ఈ వ్యామోహం ప్రేమ గొంతు నులిమి చంపేస్తుంది. నా ప్రియమైన మిత్రులారా, నిజమైన ప్రేమకు మరియు గుడ్డి వ్యామోహానికి మధ్య ఉన్న ఈ చాలా సన్నని గీతను, ఆ చిన్న తేడాను మనం ఖచ్చితంగా బాగా అర్థం చేసుకోవాలి. నిజమైన ప్రేమ అనేది పూర్తిగా నిస్వార్థమైనది. అందులో ఎలాంటి స్వంత లాభం, ఎలాంటి అత్యాశ అస్సలు ఉండదు. ప్రేమ ఎప్పుడూ కేవలం ఎదుటి వ్యక్తి మంచిని, వారి సంతోషాన్ని మాత్రమే కోరుకుంటుంది. ఒకవేళ ఆ సంతోషం ఎదుటివాళ్లకు మన నుండి విడిపోయి దొరికినా సరే అది వాళ్ల సంతోషమే కోరుకుంటుంది. కానీ దీనికి పూర్తి వ్యతిరేకంగా వ్యామోహం అనేది పూర్తిగా స్వార్థం, దురాశతో నిండి ఉంటుంది. వ్యామోహం ఎప్పుడూ ఎదుటి వ్యక్తిని కేవలం తన కోసం మాత్రమే బ్రతకాలని కోరుకుంటుంది. తన స్వంత సంతోషం కోసం వారిని వాడుకోవాలనుకుంటుంది. నిజమైన ప్రేమ ఎదుటివారికి స్వేచ్ఛను ఇస్తుంది. ఆ ఎదుటి మనిషి తన స్వంత మార్గంలో జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగడానికి ఒక స్వచ్ఛమైన గాలిని పీల్చుకొనిస్తుంది. కాని వ్యామోహం ఏం చేస్తుందో తెలుసా? వ్యామోహం ఎదుటి వ్యక్తిని ఇనుప సంకెళ్లతో, బలమైన బంధనాలతో కట్టిపడేస్తుంది. వ్యామోహం ఎప్పుడూ వేరే మనిషిని తన కంట్రోల్లో, తన గుప్పిట్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. వారిని కేవలం తన ఇష్టమొచ్చినట్లు నడిపించడానికి ట్రై చేస్తుంది. మనం ఒక మనిషిని నిజంగా ప్రేమించినప్పుడు వాళ్ల సంతోషం చూసి మనం కూడా చాలా సంతోషిస్తాం. అప్పుడు ఆ సంతోషంలో మన పాత్ర ఉన్నా లేకపోయినా మనకెలాంటి ఫరక్ పడదు. కానీ మనం ఒక మనిషి పట్ల వ్యామోహం పెంచుకున్నప్పుడు వాళ్ల సంతోషం కంటే మన స్వంత కోరికలకు, మన అవసరాలకు మరియు ఆ మనిషి మీద మన హక్కును చూపించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెడతాం.
మన బంధాలన్నీ చాలా ఆరోగ్యకరంగా, బలంగా, ఆనందంతో నిండి ఉండాలని మనం నిజంగా కోరుకుంటే మన లోపల నిజమైన ప్రేమను మేల్కొల్పాలి. ఈ వ్యామోహమనే మురికి వల నుండి మనల్ని మనం బయటకు లాక్కోవాలి. నిజమైన ప్రేమ అంటే ఎదుటివారిపై పెత్తనం చెలాయించడం కాదని, మిమ్మల్ని మీరు పూర్తిగా వాళ్ల సంతోషం కోసం అంకితం చేసుకోవడమే నిజమైన ప్రేమ అని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈనాటి పైపై ఆర్భాటాలు, డబ్బు వెనుక పిచ్చిగా పరిగెత్తే ఈ లోకంలో జనాలకు దేనిమీదైనా అత్యంత ఎక్కువ వ్యామోహం ఉందంటే అది డబ్బే. అధికార కుర్చీ, తప్పుడు స్టేటస్ మరియు వీటన్నింటి ద్వారా దొరికే శారీరక సుఖాల మీదే. నేటి కాలంలో మనుషులు కేవలం ఎక్కువలో ఎక్కువ డబ్బు, ఆస్తులు కూడబెట్టడమే తమ జీవితపు చివరి అతిపెద్ద లక్ష్యంగా భావిస్తున్నారు. ఒకవేళ ఏ వ్యక్తైనా తాను సంపాదించిన డబ్బు మీద, కూడబెట్టిన ఆస్తుల మీద విపరీతమైన అటాచ్మెంట్ పెంచుకుంటే ఆ ఆస్తి ఎక్కడ పోతుందో అన్న భయం అతన్ని ప్రతిక్షణం రాత్రింబవళ్లు వణికిస్తూ వేధిస్తూనే ఉంటుంది. అలాంటి వ్యక్తి రాత్రిపూట తన పరుపు మీద ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోలేడు. అతను తన డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టినా అతనికి ప్రతి చోట కేవలం ప్రమాదం మాత్రమే కనిపిస్తుంది. ప్రతి కొత్త ఖర్చు చేసేటప్పుడు అతను విపరీతమైన టెన్షన్ పడతాడు, భయపడతాడు. కేవలం ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలనే పిచ్చి రేసులో పరిగెత్తుతున్న ఇలాంటి వ్యక్తులు తరచుగా ఇదే పరుగులో తమ అత్యంత ప్రియమైన నిజమైన బంధాలను, తమ స్వంత ఆరోగ్యాన్ని, తమ మనశ్శాంతిని బలిపెట్టేస్తారు. వాటిని శాశ్వతంగా నాశనం చేసుకుంటారు. వాళ్ళు తమ స్వంత కుటుంబంతో కూర్చోవడానికి, భార్యాపిల్లలతో గడపడానికి 2 నిమిషాల సమయం కూడా కేటాయించలేరు. తమ శరీరం మరియు ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. నిరంతరం ఒక పెద్ద టెన్షన్, తీవ్రమైన దిగులుతో జీవితాన్ని గడుపుతారు. కానీ కాస్త ఆలోచించి చెప్పండి, నిజంగా ఈ అంతులేని లెక్కలేనంత డబ్బు వాళ్ళకి ఎప్పటికీ శాశ్వతమైన నిజమైన సంతోషాన్ని ఇవ్వగలుగుతుందా? ఒక స్థాయి దాటిన తర్వాత ఈ డబ్బు మనిషి సంతోషాన్ని ఏమాత్రం పెంచలేదని, పైగా అతని జీవితంలో ఆందోళనలను, సమస్యలనే పెంచుతుందని ప్రపంచ అనుభవం, సత్యం మనకు స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే మిత్రులారా, ఈ డబ్బును, ఆస్తిని మన జీవితాన్ని సులభంగా గడపడానికి కేవలం ఒక సాధనంగా లేదా ఒక వస్తువులాగా మాత్రమే ఉపయోగించడంలోనే అసలైన తెలివితేటలున్నాయి. డబ్బును ఎప్పుడూ మీ జీవితానికి అతిపెద్ద చివరి లక్ష్యంగా చేసుకోకండి. ఈరోజు మన దగ్గర ఏమున్నా సరే, అది కొద్దిపాటి డబ్బే కావచ్చు, మనకున్న మంచి ఆరోగ్యమే కావచ్చు, మనకున్న అందమైన బంధాలే కావచ్చు, లేదా జీవితంలో మనకు దొరికిన మంచి అవకాశాలే కావచ్చు. మనం వాటన్నింటికీ విలువనివ్వాలి. వాటి కోసం మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పాలి. కానీ మనం ఆ వస్తువుల్లో మనల్ని మనం మర్చిపోయేంతలా మునిగిపోకూడదు, లేదా అవి వెళ్ళిపోతే మనం కుప్పకూలిపోయేంత ఘోరంగా వాటికి అతుక్కుపోకూడదు. ఈ డబ్బు, పెద్ద పదవి లేదా సమాజంలో దొరికే గొప్ప గౌరవం ఇవన్నీ కేవలం కొంతకాలం మాత్రమే ఉండే అతిథులు లాంటివని, ఇవి కేవలం తాత్కాలికమైనవని మనం లోతుగా అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది. ఇవన్నీ ఈరోజు మన దగ్గర ఉన్నాయి, రేపు మన దగ్గర ఉండకపోవచ్చు. ఈ నిజాన్ని మనం అర్థం చేసుకుంటే వీటికి సంబంధించిన అనవసరమైన బాధల నుండి, పనికిరాని ఆందోళనల నుండి మనం చాలా సులభంగా తప్పించుకోవచ్చు. అప్పుడే మనం మన జీవితంలో నిజమైన, లోతైన సంతృప్తిని అనుభవించగలం. ఇప్పుడిక్కడొక చాలా పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. అంతటా వ్యాపించి ఉన్న ఈ వ్యామోహమనే జబ్బు నుండి మనం ఎప్పటికీ పూర్తిగా బయటపడగలమా? ఈ వ్యామోహం నుండి శాశ్వతంగా విముక్తి పొందడం నిజంగా సాధ్యమేనా? దానికి సమాధానం అవును, ఖచ్చితంగా సాధ్యమే. ఇది చాలా కష్టమైన పనే. దీనికి ఎంతో ఓపిక, శ్రమ పడుతుంది. కానీ ఇది అసాధ్యమైన పని మాత్రం అస్సలు కాదు అని నేను ఒప్పుకుంటాను. ఈ వ్యామోహం నుండి స్వేచ్ఛ పొందడానికి మనం పూర్తి స్పృహతో కొన్ని ప్రయత్నాలు చేయాలి. మన జీవితంలో కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను అలవర్చుకోవాలి. ఈ దారిలో మొదటి మరియు అత్యంత ముఖ్యమైన అడుగు ఏమిటంటే, ఈ ప్రపంచంలోని వస్తువులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, చివరికి మనకు ఎంతో ఇష్టమైన బంధాలు కూడా మారేవే అని, ఏదో ఒకరోజు అంతమైపోయేవే అన్న సత్యాన్ని మనం ప్రశాంతంగా అంగీకరించాలి. ఈ మొత్తం బ్రహ్మాండంలో, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు నిరంతరం మారుతూనే ఉంది. మనుషులు మన జీవితంలోకి వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. డబ్బు వస్తుంది, పోతుంది. బంధాలు ఏర్పడతాయి, కొన్నిసార్లు తెగిపోతాయి. మరియు ఈ కాలం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ఇక్కడ ఏ ఒక్కటి ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏదీ శాశ్వతం కాదు. వినడానికి చాలా చేదుగా అనిపించే, కానీ అందరికంటే పెద్దదైన, పరమసత్యమైన ఈ నిజాన్ని మనం మనస్ఫూర్తిగా, ఆత్మతో అంగీకరిస్తే
నమ్మండి, ప్రపంచంలోని ఏ వస్తువు లేదా ఏ మనిషి మనల్ని ఎక్కువ కాలం దుఃఖపెట్టలేరు లేదా బాధపెట్టలేరు. అవును, ఆ వస్తువులు మారినప్పుడు లేదా మన ప్రియమైన వాళ్ళు దూరమైనప్పుడు మనం మనుషులం కాబట్టి కొద్దిగా బాధపడడం సహజం. కానీ మనం లోపలి నుండి ముక్కలు ముక్కలై కుప్పకూలిపోము. వ్యామోహం నుండి తప్పించుకోవడానికి రెండవ అత్యుత్తమ మార్గమేమిటంటే మన లోపల దాగి ఉన్న ఆ వ్యామోహాన్ని గుర్తించడం నేర్చుకోవడం. ఆపై నెమ్మదిగా ప్రతిరోజు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ వదిలించుకోవడానికి ప్రయత్నించడం. మీకు ఏ మనిషి పట్లైనా ఏ వస్తువు పట్లైనా మనసులో చాలా తీవ్రమైన పిచ్చి ప్రేమ లేదా ఆకర్షణ అనిపించినప్పుడు వెంటనే ఒక క్షణం ఆగి మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. ఇది నా నిజమైన ప్రేమ లేక ఇది కేవలం నా వ్యామోహమా? నేను ఈ మనిషిని లేదా ఈ వస్తువును నా కంట్రోల్లో, నా గుప్పిట్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నానా? ఈ వస్తువును శాశ్వతంగా కోల్పోతానేమో అన్న విపరీతమైన వింతైన భయం నన్ను వేధిస్తోందా అని. మీరు ఇలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడు మీలో మీకు ఒక స్వీయ అవగాహన వస్తుంది. మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. ఆ అవగాహన మీకోసం త్యాగం మరియు ప్రశాంతత తాలూకు మార్గాన్ని తెరుస్తుంది. మనం ఈ గుడ్డి వ్యామోహాన్ని వదిలేస్తే, వస్తువులపై మరియు మనుషులపై మనం బిగించిన పట్టును కాస్త సడలిస్తే మన జీవితం ఖచ్చితంగా చాలా ప్రశాంతంగా, సంతోషంగా మరియు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ప్రపంచంలోని వస్తువులను, మనుషులను లేదా మన స్వంత ఆలోచనలను బలవంతంగా మన గుప్పిట్లో బిగించి పట్టుకున్నంతకాలం, వాళ్ళు మారకుండా ఆపాలని పనికిరాని ప్రయత్నం చేసినంతకాలం మనం కేవలం బాధపడుతూనే ఉంటాం. అందుకే ఈ జీవితాన్ని ఒక నదిలా ప్రశాంతంగా ప్రవహించనివ్వండి. జీవితంలో వచ్చే ఏ విషయాన్నైనా లేదా ఎలాంటి మంచి చెడు పరిస్థితులనైనా బలవంతంగా ఆపడానికి లేదా పట్టుకొని ఉంచడానికి అస్సలు ప్రయత్నించకండి. మీ జీవితంలోకి ఏది వచ్చినా దాన్ని రెండు చేతులా స్వాగతించండి. మీ జీవితం నుండి ఏది వెళ్ళిపోతున్నా దాన్ని చిరునవ్వుతో, కృతజ్ఞతతో సాగనంపండి. మీరు మీ జీవితంలో నిజమైన, శాశ్వతమైన సుఖాన్ని పొందాలనుకుంటే, మీ మనసులోని నిజమైన ప్రశాంతతను పొందాలనుకుంటే ఈ వ్యామోహం తాలూకు బలమైన సంకేళ్లను మనం తెంచుకోవాల్సిందే. వాటి నుండి విముక్తి పొందాల్సిందే. నిజం చెప్పాలంటే మన పవిత్ర భగవద్గీతలోని అతిపెద్ద సారాంశమిదే. ప్రపంచంలోని గొప్ప సాధువులందరి సందేశం కూడా ఇదే. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో తన ప్రియమిత్రుడైన అర్జునుడితో ఇలా అంటాడు: హే అర్జున, ఈ మొత్తం ప్రపంచంలో అత్యంత విలువైన, అత్యంత శక్తివంతమైన విషయం ఏదైనా ఉందంటే అది సమయం మాత్రమే. ఈ సమయం అనేది ఒకసారి మీ చేజారిపోయినా, గడిచిపోయినా మళ్ళీ ఎప్పటికీ మీ దగ్గరకు తిరిగి రాని ఒక అద్భుతమైన ఖజానా. ఇప్పుడే గడిచిపోయిన ఒక క్షణాన్ని మీరు వెనక్కి తీసుకురావాలనుకుంటే కోట్లాది బంగారు నాణేలు లేదా ప్రపంచంలోని సంపదనంతా ఖర్చు చేసినా సరే గడిచిపోయిన ఆ ఒక్క క్షణాన్ని మీరు తిరిగి కొనలేరు. మీ ఈ అత్యంత అమూల్యమైన, విలువైన సమయాన్ని మీరు సరిగ్గా మంచి పనులకు ఉపయోగిస్తే, పనికిరాని పనుల్లో దీన్ని వృధా చేయకపోతే ఈ సమయమే మీ జీవితంలోని గాయాలన్నింటినీ నెమ్మదిగా, పూర్తిగా నయం చేస్తుంది. ఆ గాయాలు మీ శరీరానికి తగిలినా, మీ మెదడుపై పడినా లేదా మీ గుండెకు, భావోద్వేగాలకు తగిలినా సమయం వాటన్నింటినీ బాగుచేస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద, అత్యుత్తమమైన మందు ఏంటంటే అది సమయమే. మీరు ఈ సమయాన్ని పూర్తిగా సరిగ్గా వినియోగిస్తే మీరు కోరుకున్న విజయాన్ని కూడా ఈ సమయమే ఖచ్చితంగా ఇస్తుంది. మీరు నిర్ణయించుకున్న లక్ష్యం వరకు ఇది మిమ్మల్ని తప్పకుండా చేరుస్తుంది. అందుకే నా మిత్రులారా, జీవితంలో ఎప్పుడూ పొరపాటున కూడా, కలలో కూడా మీ సమయాన్ని దుర్వినియోగం చేయకండి. దాన్ని వృధాగా పాడు చేయకండి. జీవితంలోని ప్రతి క్షణం, ప్రతి నిమిషం చాలా చాలా విలువైనది. సమయానికి నిజమైన విలువ ఇచ్చే వ్యక్తి, దాని ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తి ఎప్పుడూ తన ముఖ్యమైన పనిని రేపటి మీద వదిలేయడు. ఈ రేపు అనేది కేవలం ఒక మసకబారిన అవకాశం మాత్రమే అని, అది వస్తుందో రాదో అనే గ్యారంటీ లేదని అతనికి బాగా తెలుసు. కానీ ఈరోజు అనేది చాలా బలమైన పచ్చి నిజం. మన పెద్దవాళ్లు, గొప్ప గొప్ప సాధువులు కూడా చాలా పాపులర్ అయిన ఒక నిజమైన సామెత చెప్పారు: రేపు చేయాల్సిన పని ఈరోజే చెయ్యి, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి. ఏ క్షణంలో ఏ ప్రళయం వస్తుందో ఎవరికి తెలుసు? మళ్ళీ ఆ పనిని ఎప్పుడు చేస్తావు? దీని చాలా సూటి మరియు స్పష్టమైన అర్థమేమిటంటే, మీరు రేపు చేయాలనుకున్న పనిని రేపటి కోసం వాయిదా వేయకండి. ఆ పనిని ఈరోజే పూర్తి చేసేయండి. ఈరోజు పగలు చేయాలనుకున్న పనిని ఇప్పుడే, ఈ క్షణమే చేసేయండి. ఎందుకంటే మరుసటి క్షణంలో ఏం జరుగుతుందో, లోకంలో ప్రళయం వస్తుందో లేదా మన శ్వాస ఆగిపోయి ప్రాణమే పోతుందో ఎవ్వరికీ తెలియదు. అసలు ప్రాణమే లేనప్పుడు ఆ పనిని ఇంకెప్పుడు చేస్తారు? సమయం అనేది తనంతట తాను ఎప్పుడూ మంచిది లేదా చెడ్డది కాదు. సమయం అనేది నది లాంటిది. ఇది ఎప్పుడూ ఒకే వేగంతో నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని మంచిది లేదా చెడ్డది అని మనమే మార్చుకుంటాం.
మన సొంత పనులు, మన ఆలోచనా విధానం, మన దృక్పథమే సమయాన్ని మంచి లేదా చెడుగా నిరూపిస్తాయి. దొరికిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని మంచి పనులు చేస్తే అదే సమయం మనకు మంచి సమయం అవుతుంది. కానీ మనం మన సమయాన్ని చెత్తముచ్చట్లో గడిపితే, చెడ్డ తప్పుడు పనులు చేస్తే లేదా రోజంతా బద్ధకంతో పడి ఉంటే అదే సమయం మనకు చెడు సమయంగా మారుతుంది. అందుకే గుర్తుంచుకోండి, జీవితంలో మీకు సక్సెస్ వస్తుందా లేదా మీరు ఫెయిల్ అవుతారా అనేది పూర్తిగా మీరు మీ సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నారు లేదా ఎలా వృధా చేశారు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో ఏ విజయవంతమైన వ్యక్తి కథ చదివినా అతని జీవిత పుటల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనే పాఠం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏదైనా పని చేయడానికి సరైన సమయం దాటిపోయినప్పుడు లేదా చాలా మంచి అవకాశం చేజారిపోయినప్పుడు తరచుగా జనాలు కూర్చొని బాధపడుతూ, అయ్యో ఆ సమయంలో నేను ఆ పని చేసి ఉంటే ఎంత బాగుండేది అని పశ్చాత్తాపపడుతుంటారు. కానీ స్నేహితులారా, మీకొక విషయం చాలా బాగా తెలియాలి. మీరు గడిచిపోయిన కాలం గురించి ఏడుస్తూ పశ్చాత్తాపపడుతున్న ఆ క్షణంలో కూడా మీ వర్తమానం అంటే ఈనాటి ఆ విలువైన సమయం నిరంతరం మీ చేతుల్లోంచి ఇసుకలా జారిపోతూనే ఉంటుంది. పశ్చాత్తాపపడుతూ మీరు గడిపే సమయం కూడా పూర్తిగా వృధా అవుతున్నట్లే కదా. ఇలాంటి పరిస్థితుల్లో గడిచిపోయిన నిన్నటి గురించి ఏడుస్తూ కూర్చోవడం లేదా రాబోయే రేపటి గురించి విపరీతంగా ఆందోళనపడి భయపడటం మానేసి మనం ఏం చేయాలి? మన జీవితంలోని ఒక్క గడియను కూడా, ఒక్క చిన్న క్షణాన్ని కూడా మనం వృధా చేయకూడదు. మన ఈనాటి ఈ వర్తమాన కాలాన్ని మనం అత్యుత్తమంగా ఉపయోగించుకోవాలి. మన దృష్టిని పూర్తిగా మన లక్ష్యాలపై మాత్రమే పెట్టాలి. మరియు మన బాధ్యతలు ఏవైనా సరే వాటిని పూర్తి నిజాయితీతో నిర్వర్తించాలి. నా స్నేహితులారా, మీ మనస్సు ఎంత మంచిదైనా సరే, మీలో ఎన్ని మంచి గుణాలు, సంస్కారాలు నిండి ఉన్నా సరే, మీరు గనక ఎప్పుడూ చెడ్డ, తప్పుడు మనుషులతో కలిసి ఉంటే, వాళ్లతోనే స్నేహం చేసి తిరుగుతూ ఉంటే, గుర్తుంచుకోండి, చివరకు మీకు కూడా అదే చెడ్డ పరిస్థితి వస్తుంది. ఆ చెడ్డవాళ్లకు పట్టే గతే మీకు కూడా పడుతుంది. ఈ స్నేహం లేదా మనతో ఉండేవాళ్ల ప్రభావం అనేది చాలా లోతుగా ఉంటుంది. ఇది తరచుగా మన కంటికి కూడా కనిపించదు. మహాభారతం నుండి ఒక అతిపెద్ద ఉదాహరణ మన కళ్ల ముందుంది. భీష్మ పితామహుడు ఎంత గొప్ప యోధుడో, ఆయన ఎప్పుడూ ఎలా నిజమే మాట్లాడేవాడో, సత్యనిష్ఠుడో, జీవితాంతం బ్రహ్మచర్యం ఎలా పాటించాడో, ఆయన్ని ఎంత గొప్ప ధర్మాత్ముడిగా పూజించేవారో మీకందరికీ తెలుసు. కాని కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగినప్పుడు ఆయన అధర్మం వైపు, అంటే ఆ దుర్మార్గులైన కౌరవుల పక్కన వెళ్లి నిలబడ్డాడు. ఇలా ఎందుకు జరిగింది? ఎందుకంటే ఆయన హస్తినాపుర సింహాసనాన్ని రక్షిస్తానన్న తన పాత ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నాడు. అలాగే గురు ద్రోణాచార్యుణ్ణి చూడండి. ఆయన అత్యంత గొప్ప పండితుడు, జ్ఞాని, ప్రపంచంలోనే గొప్ప గురువు. కాని ఆయన కూడా ఆ యుద్ధంలో అధర్మానికరి తోడుగా నిలిచాడు, కౌరవుల తరపున పోరాడాడు. ఎందుకంటే ఆయన కౌరవులు పెట్టిన అన్నం తిన్నాడు, వారికి రుణపడి ఉన్నాడు. కాని మిత్రులారా, కాస్త ఆలోచించండి, దీని ఫలితమేమైంది? చివరకు ఈ గొప్ప వ్యక్తులకు కూడా ఏ పాపికి, అధర్ముడికి పట్టే గతే పట్టింది. ఆ మహాయుద్ధంలో వాళ్లు అత్యంత అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరియు వాళ్ల మరణ సమయం ఆసన్నమైనప్పుడు వాళ్లు భయంకరమైన శారీరక, మానసిక బాధలు అనుభవించాల్సి వచ్చింది. భీష్మ పితామహుడు అంపశయ్యపై పడి ఉన్నాడు. వాళ్ల మంచితనం, వాళ్ల గొప్ప జ్ఞానం ఏదీ వాళ్లను ఆ దుస్థితి నుండి, ఆ నరకం నుండి కాపాడలేకపోయింది. అదంతా కేవలం చెడు సహవాసం వల్ల, అంటే చెడ్డవాళ్లకు తోడుగా నిలబడటం వల్లనే వాళ్లు భరించాల్సి వచ్చింది. అందుకే నేను మీకు చెబుతున్నాను, జీవితంలో ఎప్పుడూ తప్పుడు సహవాసాలకు, చెడ్డ మరియు నెగిటివ్ మనుషులకు దూరంగా ఉండండి. ఎందుకంటే చాలాసార్లు మీరు ఎలాంటి పాపం లేదా తప్పు చెయ్యకపోయినా కేవలం ఆ చెడ్డవాళ్ల పక్కన నిలబడి ఉన్న కారణానికే వాళ్లు చేసిన పాపాలకు మీరు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు మీరు తలపట్టుకుని, అయ్యో భగవంతుడా, నేను ఏ తప్పు చెయ్యలేదే, నేనెవరికీ ఏ ద్రోహము చెయ్యలేదే, నేను కేవలం వాళ్లతో ఉన్నాను, వాళ్లతో మాట్లాడాను అంతే, మరి నాకెందుకు ఇంత పెద్ద కష్టం, ఈ శిక్ష ఎందుకొచ్చింది అని ఆలోచిస్తారు. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ఎవరైతే ఎప్పుడూ వ్యతిరేకంగా ఆలోచిస్తారో అలాంటి చెడ్డవాళ్ల స్నేహం మీ జీవితంలోకి ఎప్పటికీ నిజమైన సంతోషాన్ని, మనశ్శాంతిని లేదా ఎలాంటి అభివృద్ధిని తీసుకురాలేదు. అలాంటి వాళ్ళు చెదపురుగుల్లాంటివారు. వాళ్ళు మీలోని మంచి శక్తిని పీల్చేస్తారు, మీ స్వచ్ఛమైన ఆలోచనలను పాడు చేస్తారు మరియు మిమ్మల్ని పతనం వైపు, అంటే కిందికి పడిపోయే దారిలోకి లాక్కెళ్తారు. అందుకే ఎవరైతే మంచివాళ్ళో, క్యారెక్టర్ క్లీన్గా ఉంటుందో, మంచిగా ఆలోచిస్తారో, జ్ఞానవంతులో వాళ్లతో మాత్రమే ఉండండి.
మంచి స్నేహం, మంచివాళ్ల తోడు జీవితంలో ఎప్పుడూ మీకు ఏదో ఒకటి సాధించాలన్న స్ఫూర్తిని ఇస్తాయి. వాళ్ళు మీకు సరైన మార్గాన్ని చూపిస్తారు. మీ జీవితాన్ని ఎంతో అందంగా, అద్భుతంగా తీర్చిదిద్దుతారు. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, పొరపాటున కూడా మిమ్మల్ని మీరు ఇంకో మనిషితో పోల్చుకోకండి. ప్రపంచంలో మనుషులు దుఃఖంగా ఉండటానికి, మనసులో అసంతృప్తితో బ్రతకటానికి ఇది కూడా ఒక అతి పెద్ద కారణం. మీరెప్పుడైనా పండ్లను గమనించారా? ఒక్కో పండుకు ఒక్కో రకమైన రుచి ఉంటుంది. మామిడి పండు తీపి వేరు, యాపిల్ రుచి వేరు. అలాగే అరటి పండుకున్న సొంత రుచికి నారింజ పండులోని పులుపు తీపికి చాలా తేడా ఉంటుంది. మీరు మామిడి పండును యాపిల్తో పోల్చలేరు కదా. దేని స్పెషాలిటీ దానిదే, దేని ప్రత్యేకత దానిదే. అచ్చమలాగే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి చాలా ప్రత్యేకం మరియు విభిన్నం. ప్రతి మనిషికి తనదైన సొంత బలం, సామర్థ్యాలు ఉంటాయి. అతని పరిస్థితులు వేరు, అతని జీవిత ప్రయాణమే వేరు. వేరే మనిషి సాధించిన గొప్ప సక్సెస్ చూసి లేదా అతని ఖరీదైన ఆస్తులు చూసి మనసులో అసూయ, కుళ్ళు పెంచుకోవడం లేదా మిమ్మల్ని మీరు ఆ వ్యక్తి కంటే తక్కువగా భావించడం పూర్తిగా పనికిరాని చెత్త ఆలోచన. మీరు కేవలం మీ సొంత ఎదుగుదల మీద, మీరు ముందుకు సాగడం మీద మాత్రమే దృష్టి పెట్టండి. మీలో ఉన్న మంచి లక్షణాలను మరింత మెరుగుపరుచుకోవడంపైనే మీ పూర్తి ఫోకస్ పెట్టండి. మీదైన ఈ అద్భుతమైన, ప్రత్యేకమైన ప్రయాణాన్ని మనస్ఫూర్తిగా గౌరవించండి. మీ మనస్సును లోపలి నుండి ఎంత గట్టిగా, దృఢంగా మార్చుకోండంటే, దానికి ఎంతలా ట్రైనింగ్ ఇచ్చి క్రమశిక్షణలో పెట్టండంటే, బయట ఏ మనిషి మీతో ఎలా ప్రవర్తించినా, వాళ్ళు మీతో ఎంత కఠినమైన, చేదు మాటలు అన్నా, మీతో ఎంత తప్పుగా లేదా అనుచితంగా ప్రవర్తించినా, మీ మీద ఎంత కోపం చూపించినా సరే, వాళ్ళ ఏ మాటకైనా సరే మీ లోపలి మనశ్శాంతి ఏమాత్రం చెదిరిపోకూడదు, భంగం కాకూడదు. ఇలా చేయడం అంత తేలికైన పని కాదని నాకు తెలుసు. దీనికోసం మీరు ప్రతిరోజు నిరంతరం ప్రాక్టీస్ చేయాలి మరియు మీ గురించి మీరు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఇతరులు చేసే ప్రవర్తన అనేది వాస్తవానికి వాళ్ల సొంత అవగాహన, వాళ్ల సంస్కారం మరియు ఆ సమయంలో వాళ్లకున్న మానసిక స్థితికి అద్దం లాంటిదని మీరు చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. వాళ్ల ఆ చెడ్డ ప్రవర్తనతో మీకు నేరుగా ఎలాంటి సంబంధం ఉండదు. బయట జరిగే సంఘటనలను, జనాల పనికిరాని మాటలను మీ మనసుకు తీసుకోవడం మానేసినప్పుడు, దాన్ని పర్సనల్గా తీసుకోవడం వదిలేసినప్పుడు, మీ మనసు సహజంగానే దానంతటదే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం మొదలవుతుంది. మీ భావోద్వేగాలను స్థిరంగా ఉంచుకోవాల్సిన మీ మూడ్ తాలూకు తాళం చెవిని ఎప్పుడూ వేరే మనిషి చేతికి ఇవ్వకండి. ఎవరో వచ్చి మిమ్మల్ని బాధ పెట్టేలా చేయకండి. ఆ తాళం చెవిని మీ లోపలే, మీ అవగాహన, మీ విచక్షణ అనే లాకర్లో ఎప్పుడూ భద్రంగా దాచుకోండి. జీవితం అంటేనే నిరంతరం నడుస్తూ ఉండటం. అందుకే జీవితంలో ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉండండి. ప్రస్తుతం మీ జీవితం ఎలా నడుస్తున్నా సరే, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా లేదా మీకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నా, మీరు మాత్రం ఆగకూడదు. ఒకే చోట ఆగిపోవడం లేదా స్థిరంగా ఉండిపోవడం అనేది చావుకు గుర్తు. కానీ నిరంతరం ముందుకు సాగడమే నిజమైన జీవితానికి అసలు అర్థం. ఒకవేళ ఈరోజు మీరు మీ జీవితంలో చాలా మంచి, సుఖవంతమైన రోజులను అనుభవిస్తున్నట్లయితే, మీ పాత రోజులను, మీ గతంలోని కష్టాలను, బాధలను ఎప్పుడూ మర్చిపోకండి. వాటిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మీకు ఏదైనా కష్టం వస్తే దాన్ని తట్టుకునే గొప్ప శక్తి వస్తుంది. మరియు మీ ప్రస్తుత సుఖం కోసం భగవంతునికి మీరు మరింత ఎక్కువగా కృతజ్ఞతలు చెబుతారు. ఒకవేళ ఈరోజు మీరు చాలా చెడ్డ, బాధాకరమైన దశగుండా వెళుతుంటే, నలువైపులా చీకటి కమ్ముకుని ఉంటే, మీ జీవితంలోని ఆ పాత, మంచి, సంతోషకరమైన క్షణాలను గుర్తు చేసుకోండి. మీరు ఒకప్పుడు అనుభవించిన ఆ సంతోషాలను మీ మనసులో ఫీల్ అవ్వండి. దీనివల్ల మీకు ఒక కొత్త ఆశ కిరణం కనిపిస్తుంది. ఆ సుఖమైన రోజులు ఎలాగైతే శాశ్వతంగా ఉండిపోలేదో, అలాగే ఈ కష్టాల పర్వతం కూడా ఎప్పటికీ ఉండదని, ఇది కూడా కరిగిపోతుందని, ఆ సువర్ణ క్షణాలు, సంతోషాలు మళ్ళీ మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తాయని గట్టి నమ్మకం మీకు కలుగుతుంది. మన జీవితంలో ఈ ఆలోచనల బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, వాళ్ళు ఏ రంగానికి చెందిన వారైనా సరే, ఏదైనా ఒక గొప్ప, గుర్తుంచుకోదగ్గ విజయాన్ని సాధించారంటే, వాళ్ళు రాత్రికి రాత్రే ప్రపంచాన్ని మార్చేయలేదని అర్థం చేసుకోండి. ముందుగా వాళ్ళు తమ లోపలి మరియు బయటి పరిస్థితులను నెమ్మదిగా మెరుగుపరుచుకున్నారు. ఏదైనా గొప్ప విజయం అనేది అదృష్టం వల్ల లేదా ఏదో గాలివాటంగా వచ్చేయదు. విజయం అనేది పూర్తి స్పృహతో చేసే నిరంతర ప్రయత్నాలకు, ముందుగా చేసిన పక్కా ప్రిపరేషన్కి మరియు ప్రతిరోజు తమను తాము మెరుగుపరుచుకోవడానికి దక్కే తీయని ఫలితం.
ఇక్కడ పరిస్థితులు మెరుగుపరుచుకోవడం అంటే మీరు కేవలం బయటి వస్తువులను ఇల్లు వాకిలి మార్చడమని అస్సలు కాదు. దీని అసలు అర్థమేమిటంటే మీరు మీ జ్ఞానాన్ని పెంచుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త పనులు, విద్యలు నేర్చుకోవడం, మీలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడం, మీ ఆలోచనలను ఎప్పుడూ పాజిటివ్గా, మంచిగా ఉంచుకోవడం, మీ చెడు అలవాట్లను వదిలి క్రమశిక్షణతో ఉండటం, మరియు అన్నింటికంటే ముఖ్యంగా మీ క్యారెక్టర్ని చాలా బలంగా నిర్మించుకోవడం. ఎప్పుడైతే మీరు లోపలి నుండి మిమ్మల్ని మీరు అత్యుత్తమంగా, సమర్థుడిగా మార్చుకుంటారో నమ్మండి, బయట ఎలాంటి పరిస్థితులున్నా అవి వాటంతట అవే మీ ఇష్టానుసారం మారడం మొదలవుతాయి. లేదా ఆ చెడ్డ పరిస్థితులతో పోరాడడానికి మీరు మునుపటి కంటే మరింత బలంగా, సత్తా ఉన్నవారిగా తయారవుతారు. ఇప్పుడు నేను మీకు ఈ సమాజానికి సంబంధించిన చాలా విచిత్రమైన కానీ 100% అక్షర సత్యమైన ఒక మాట చెబుతాను. అదేంటంటే, ఒకవేళ మీరు ఈ లోకంలో మరీ మంచివాళ్లుగా, ఆవులాగా, ఏమీ తెలియని అమాయకుల్లా, ఎప్పుడూ అన్ని నియమాలను సైలెంట్గా పాటించేవాళ్లుగా ఉంటే ఈ ప్రపంచం మిమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు. జనాలు తరచుగా మీ దారికి అడ్డుపడతారు. మీ ప్రతి అడుగులో కారణం లేకుండానే ఆటంకాలు సృష్టిస్తారు. వాళ్ళలా ఎందుకు చేస్తారంటే, బహుశా వాళ్ళ మనసు పొరల్లో ఒక విషయం బాగా తెలుసు. మీరు చాలా మెతకాని, మీరు తిరిగి వాళ్లకు జవాబు చెప్పరని, వాళ్ళని ఎదిరించరని, మరియు వాళ్ళు భయపెట్టే మీరు భయపడి కింద పడిపోతారని లేదా వెనక్కి తగ్గుతారని వాళ్లకు తెలుసు. ఈ లోకం వాళ్ళు మీ ఆ మంచితనాన్ని, మీ సిన్సియారిటీని మీ అతిపెద్ద బలహీనతగా భావిస్తారు. కానీ స్నేహితులారా, ఒక్కసారి కొంచెం చెడ్డవాడిగా మారి చూడండి. ఇక్కడ చెడ్డవాడిగా అంటే రౌడీ అవ్వమని కాదు, కానీ కొంచెం కఠినంగా మీ మాట మీద నిలబడేవారిగా ఉండి చూడండి. మీ నియమాలు, సిద్ధాంతాలపై రొమ్ము విరుచుకుని స్థిరంగా నిలబడి చూడండి. మీకేదైనా అన్యాయం జరుగుతుంటే దాన్ని బహిరంగంగా వ్యతిరేకించి చూడండి. ఆ తర్వాత మీరే చూస్తారు, ఆ జనాలు మీ దారికి అడ్డు రావాలని, మీతో పెట్టుకోవాలని కలలో కూడా ఆలోచించరు. ఎందుకంటే ఒకవేళ అలా చేస్తే వాళ్ల మనసులో ఒక భయం పుడుతుంది. మీతో పంగ పెట్టుకుంటే మీరు వాళ్ల కాళ్ళిరగ్గొడతారని, అంటే మీరు సైలెంట్గా కూర్చునే రకం కాదని, మిమ్మల్ని మీరు కాపాడుకోవడం మీకు తెలుసని, మరియు వాళ్లకు బుద్ధి వచ్చేలా గట్టిగా, ధీటుగా సమాధానం చెప్పగలరని వాళ్లకు అర్థమవుతుంది. మంచివాళ్లు ఎలా ఉంటారు, చెడ్డవాళ్లు ఎలా ఉంటారు, మరియు ఈ సమాజం వాళ్లతో ఎలా ప్రవర్తిస్తుంది అనే దానిలో తరచుగా ఇదే అతిపెద్ద తేడా కనిపిస్తుంది. మంచివాళ్లలో ఎన్ని మంచి లక్షణాలున్నా సరే జనాలు వాళ్ల మీదే ఎదురు తిరుగుతారు. వాళ్ల వెనుక చాటున చెడుగా మాట్లాడతారు. వాళ్ళు చేసే ప్రతి పనిని వ్యతిరేకిస్తారు. మరియు నిజంగా చెడ్డవాళ్లలో 1000 దరిద్రపు బుద్ధులున్నా కూడా వాళ్లంటే ఉన్న భయం వల్ల లేదా వాళ్లకున్న పవర్, పరపతి వల్ల ఈ ప్రపంచం మొత్తం వాళ్ల ముందు చేతులు కట్టుకుని నిలబడటం మనం చూస్తుంటాం. నా మిత్రులారా, ఇది ఈ సమాజం తాలూకు చాలా పెద్ద రెండవ ముఖం మరియు ద్వంద్వ ప్రమాణాలు. దీని అర్థం చేసుకోవడం మీకు చాలా ముఖ్యం. అప్పుడే మీరు మీ మంచితనాన్ని నిలబెట్టుకుంటూనే దాన్ని మీ అతిపెద్ద బలంగా మార్చుకోగలరు. మీ బలహీనతగా మారనివ్వరు. నిజమైన స్నేహం అంటే ఏమిటో మీకు తెలుసా? స్వచ్ఛమైన స్నేహానికి అత్యంత అందమైన, మనసును హత్తుకునే నిర్వచనం ఒక చిన్న కథలో దాగి ఉంది. ఒకసారి ఒక వ్యక్తి చాలా బాధలో ఉండి తన గది తలుపు మీద ఒక కాగితం అతికించారు. అందులో ఇలా రాశాడు: ఈరోజు నేను చాలా బాధలో ఉన్నాను. దయచేసి ఎవరూ లోపలికి రావద్దు. అటుగా వెళ్లే ప్రతి ఒక్కరూ ఆ కాగితాన్ని చదివి సైలెంట్గా వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవారు. కాని అతని నిజమైన స్నేహితుడు వచ్చాడు. అతను కూడా ఆ కాగితాన్ని చూశాడు. కాని తిన్నగా తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి తన ఆ బాధపడుతున్న స్నేహితుడితో ఇలా అన్నాడు: నన్ను క్షమించు మిత్రమా, నువ్వు బయట ఏం రాశావో నాకు చదవడం రాదు. నా ప్రియమైన మిత్రులారా, నిజమైన స్నేహితుడు అచ్చం ఇలాగే ఉంటాడు. మీరు ఏమీ చెప్పకపోయినా మీ లోపలి బాధను అర్థం చేసుకునేవాడే నిజమైన స్నేహితుడు. మీరు బాధలో ఉండి మీ చుట్టూ గోడలు కట్టుకున్నప్పుడు ఆ నిజమైన స్నేహితుడు ఆ గోడలను దూకి మరీ మీ దగ్గరకు వస్తాడు. మీ నిశ్శబ్దంలో దాగి ఉన్న ఏడుపును అతను వినగలడు. మరియు మీకు కష్టకాలం వచ్చినప్పుడు మీకొక కండిషన్ కూడా పెట్టకుండా మీతో భుజం కలిపి నిలబడతాడు. మీరు కోపంలోనో బాధలోనో వాణ్ణి మీ దగ్గరకు రావద్దని నెట్టేసినా సరే వాడు మీతోనే ఉంటాడు. అందుకే జీవితంలో సంబంధాలు కొంచెం తక్కువే పెట్టుకున్నా పర్వాలేదు. 100 మంది నకిలీ స్నేహితులను చేసుకునే బదులు కేవలం 2 నిజమైన స్నేహితులను చేసుకోండి. సంబంధాల సంఖ్య, వాటి లెక్కల మీద వెళ్ళకండి. వాటి క్వాలిటీ, అంటే అవి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయనే దానిపై దృష్టి పెట్టండి. కాని మీరు ఎన్ని బంధాలు ఏర్పరచుకున్నా వాటిని మీ పూర్తి మనసుతో, పూర్తి నిజాయితీతో
చిత్తశుద్ధితో జీవితాంతం నిలబెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న కాలంలో జనాలు తరచుగా బయటి ప్రపంచానికి తమ మంచితనాన్ని చూపించుకునే తొందరలో, ఎక్కువ మందిని సంతోషపెట్టాలనే పనికిరాని ప్రయత్నంలో, లేదా పైకి చూడ్డానికి బాగున్న కొత్త కొత్త సంబంధాల వేటలో పాత, నిజమైన మరియు అత్యంత ఆత్మీయులైన బంధాలను కోల్పోతుంటారు. ఎవరైతే నిజంగా తమ వాళ్ళో, ప్రతి కష్టంలో ఎవరైతే తమకు అండగా నిలిచారో వాళ్లను చేతులా పోగొట్టుకుంటారు. ఈనాటి పైపై మెరుగుల ఆడంబరాల కాలంలో బంధాల లోతును కాపాడుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం మరియు అత్యవసరం. జీవితంలోని ఇంకొక అత్యంత చేదు నిజం ఏమిటంటే, ఒక మనిషి తన జీవితంలో సక్సెస్ అవుతున్నప్పుడు, పైటి ఎదుగుదల మెట్లు ఎక్కుతున్నప్పుడు అతని చుట్టూ ఉన్నవాళ్లు, చివరికి అతని సొంత బంధువులు కూడా అతని చూసి లోపలి నుండి నిజంగా సంతోషించరు. దానికి బదులుగా వాళ్ళు మనసులో కుళ్ళుకుంటారు. అతని పట్ల అసూయపడటం మొదలుపెడతారు. వాళ్ళు మిమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళ ముఖంలో ఉండే చిరునవ్వు పూర్తిగా అబద్ధం కావచ్చు. వాళ్ళు మీ గురించి చెప్పే పొగడ్తలు కూడా పూర్తిగా డొల్లగా, అర్థం లేనివిగా ఉండొచ్చు. జనాల ఈ అసూయను, వారి ఈ దొంగ నవ్వును గుర్తించడం మీరు నెమ్మదిగా నేర్చుకోవాలి. అయితే దీన్ని చూసి మీరు భయపడకూడదు, బాధపడకూడదు మరియు మీ దారిని అస్సలు మార్చుకోకూడదు. ఇతరుల ఈ కుళ్ళు మరియు అసూయే మీ సక్సెస్కి అతిపెద్ద సర్టిఫికెట్ అని, మీరు సరైన మార్గంలో ఉన్నారనడానికి ఇదే నిదర్శనమని మీరు అనుకోవాలి. మీ చూపును కేవలం మీ లక్ష్యంపైనే, మీ గమ్యంపైనే నిలపండి. నా మిత్రులారా, ఎప్పుడూ మీ మనసు చెప్పేది వినండి. స్వేచ్ఛగా గాలి పీల్చుకోండి మరియు ఈ జీవితాన్ని ఇంకెవరి నియమాలతో కాదు, మీ సొంత షరతుల మీద బ్రతకడానికి పూర్తి ప్రయత్నం చేయండి. మీరు జీవితంలో ప్రతి అడుగులో అరే, నా వయసు ఇంతైపోయింది, ఈ లోకం ఏమనుకుంటుంది, ఈ సమాజం నా గురించి ఏమాలోచిస్తుంది అని మాత్రమే ఆలోచిస్తుంటే నమ్మండి, మీ జీవితమంతా ఇవే ఆలోచిస్తూ ఉండిపోతారు. మీరు నిజమైన అర్థంలో మీ జీవితాన్ని ఎప్పటికీ జీవించలేరు. ఇతరుల అభిప్రాయాన్ని అస్సలు వినొద్దని నేననడం లేదు. ఇతరుల అభిప్రాయం వినడం అవసరం కావచ్చు, కానీ ఆ అభిప్రాయాన్ని మీ జీవితాన్ని నడిపే డ్రైవర్లాగా ఎప్పటికీ మారనివ్వకండి. మీ లోపలి నుండి వచ్చే స్వరం, మీ అంతరాత్మ చెప్పే మాటను గుర్తించండి. భయం లేకుండా అదే మార్గంలో ధైర్యంగా నడవండి. ఈ ప్రపంచమనే మార్కెట్లో అబద్ధమనేది చాలా సులభంగా, తొందరగా అమ్ముగిపోతుంది. జనాలు చాలా తేలికగా, సౌకర్యంగా అబద్ధాన్ని నిజమని నమ్మి స్వీకరిస్తారు. ఎందుకంటే నిజాన్ని కొనే స్తోమత, అంటే ఆ చేదు నిజాన్ని విని దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే సత్తా ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఉండదు. నిజం ఎప్పుడూ చాలా చేదుగా ఉంటుంది. అది మిమ్మల్ని ఇబ్బందికి గురిచేయచ్చు. అది మీ ముందు పెద్ద సవాళ్లను నిలబెడుతుంది. నిజాన్ని జీర్ణించుకోవడం లేదా మింగడం అంత తేలికైన పనేమీ కాదు. అంతేకాదు, చూడండి, నిజానికి మాట్లాడే పద్ధతి కూడా తెలియదు. నిజమనేది నిర్మోహమాటంగా ఉంటుంది. దానికి ఎలాంటి అలంకారం, మెరుగులు లేకుండా ఉన్నది ఉన్నట్లుగానే మన ముందు నిలబెడుతుంది. వినేవాడి గుండెల్లో వాడి అయిన బాణంలా గుచ్చుకున్నా సరే. కానీ మరోవైపు ఆ అబద్ధాన్ని చూడండి. ఆ అబద్ధం ఎంత తీయగా మాట్లాడుతుందో, దాన్ని ఎంత తీయని పాకంలో ముంచి మీ ముందు అడ్డిస్తారు. ఆ అబద్ధం మన చెవులకు వినడానికి ఎంతో ఇంపుగా, బాగున్నట్లు అనిపిస్తుంది. ఆ అబద్ధం మనిషిని ఆకర్షిస్తుంది, తన మాయాజాలంలో బంధిస్తుంది. కానీ చివరకు ఆ అబద్ధం మనిషికి ఒక అతిపెద్ద మోసాన్ని మాత్రమే మిగులుస్తుంది. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులతో, ఆయన అపారమైన కరుణతో మీ జీవితంలోని ప్రతి మూల, మీ జీవితంలోని ప్రతి క్షణం అంతులేని ప్రశాంతత, మనశ్శాంతి మరియు నిజమైన ఆనందంతో పూర్తిగా నిండిపోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ జీవితంలోని కష్టాలన్నీ, సమస్యలన్నీ శాశ్వతంగా దూరమై, మీ జీవితమంతా భగవంతుని స్వచ్ఛమైన భక్తితో, అందరి పట్ల ప్రేమతో మరియు సకల సుఖ సంతోషాలు, విజయాలతో పరిపూర్ణంగా నిండిపోవాలి. ఈనాటి మన ఈ అద్భుతమైన మాటలను, జ్ఞానంతో నిండిన ఈ చక్కటి చర్చను మనమిక్కడితో ముగిద్దాం. మళ్ళీ మనం త్వరలో మరిన్ని సరికొత్త అద్భుతమైన ఆలోచనలతో, స్ఫూర్తిదాయకమైన సందేశాలతో కలుద్దాం. అప్పటి వరకు మీరంతా మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడూ మంచి ఆలోచనలతో ఉండండి మరియు మీ మనస్సులో ఆ శ్రీకృష్ణుడిని నిరంతరం స్మరించుకుంటూ ఉండండి. మీకందరికీ నా నమస్కారం. చాలా చాలా ధన్యవాదాలు. రాధే రాధే. జై శ్రీకృష్ణ.